ప్రియులైన మీ అందరికీ తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము ప్రభు యొక్క కృపను బట్టి ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించినటువంటి సందర్భమును మన వాక్యంలో నుంచి ధ్యానించుకుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్న తండ్రిని మనకు పరిచయం చేసినట్టుగా పాత నిబంధనలో ఏ భక్తుడు కూడా ఏ ప్రవక్త కూడా పరిచయం చేయలేదండి. అలానే ఇశ్రాయేల్ మధ్యకి దేవుని గురించిన సమాచారం తీసుకువెళ్ళలేదంటే తీసుకువెళ్ళారు, కానీ ఒక మాట అంటుంటారు కదా, చాలా సరళంగా చాలా సూటిగా, సింపుల్ అండ్ ప్రొఫౌండ్ అంటుంటారు కదండి. అంత సూటిగా అంత సరళంగా పరలోకంలో ఉన్న దేవాది దేవుణ్ణి పరిచయం చేసింది ఎవరంటే యేసుక్రీస్తు వారి ప్రియమైన వాళ్ళారా. కొన్ని వాక్యాలు చదువుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. అలాంటి వాక్యం ఒకటి చెప్పమంటారా? తండ్రి అయిన దేవుని గురించి మనం ఈరోజు విశ్వసించి ఆరాధిస్తున్న తండ్రిని గురించి పరిచయం చేస్తూ ప్రభు ఏమన్నాడంటే, ఇప్పుడు ఆయన వ్యవసాయకుడు అన్న పదాన్ని ప్రయోగించాడండి. ఎవరైనా చెప్తారా చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఓకే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు అనగానే చదువుకుంటూ వెళ్ళిపోతుండొచ్చు యోహాను 15లో. కానీ ఒకసారి ఆ పదాన్ని మనసుకు తీసుకొని ఎవరు చూజ్ చేసుకుంటారు చెప్పండి? ఆ కంపారిజన్ని మీరు ఎవరైనా చూజ్ చేసుకుంటారా? ఎవరండి? ఈరోజు మనకున్న అర్హతలతో కొంత అతిశయంతో ఉన్నటువంటి దినాల్లో బతుకుతున్న వారం అండి మనం. నిజంగా మనసుకు తెచ్చుకొని ఒకవేళ దేవుణ్ణి అడగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయంగా వెల్లడి చేస్తాడు ప్రియమైన వాళ్ళ. అలాంటి ఒక ఆలోచన ఏం కలిగింది అని అంటే, బాగా దగ్గరికి తీసుకురావాలనుకున్నాడండి దేవుణ్ణి. ఒక చిన్న మాట అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళ, దినదినము ఈ దేవుణ్ణి ఆరాధిస్తుంటే ఈయన ఎంత దగ్గరకు అవుతున్నాడు మనకి? ఒకసారి ఆలోచించవలసిన వారే కదా. దినదినము ఆరాధిస్తుంటే ఎంత దగ్గర అవుతున్నాడు? ఈరోజు మనం ఒక సహవాసంగా ఉన్నామండి. నేను చర్చ్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా దూరంగా ఉండేది ప్రియమైన వాళ్ళ, పరిచయస్తులు తక్కువ. నా ఫస్ట్ డేస్ మాట్లాడుతున్నాను. ఎవరినన్నా పలకరిద్దామంటే వారు ఎవరు, వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు, చాలా విషయాలు ఉండేవి మైండ్లో. వచ్చామా, వెనక కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయాం. అలా కొన్ని వారాలు, నెలలు, మేబీ 1-2 years అలానే గడిచిపోయింది. కానీ ఇప్పుడు తిరిగి చూసుకుంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎవరిని నాయకులుగా నియమించి సంఘమును నడిపించుకుంటున్నాడు, వారితో సహవాసం కలిగి ఉండేంత దగ్గరికి దేవుడు నడిపించేశాడు. ఇది ఎందుకు మీతో చెప్తున్నాను అంటే, నా ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంది, నా ఎక్స్పీరియన్స్ మీకు కూడా. కానీ ఒకసారి మీరు ఆలోచించండి, ఇన్ని దినములు మనం నడిచి ఎంత దగ్గరికి అయ్యాం కదా. చాలా తెలుసుకున్నామండి ఒకరికొకరము, ఒకరినొకరము నిజంగా అభిమానించడం మొదలు పెట్టుకున్నాం, సహోదర ప్రేమ కలిగి ఉండడం మొదలు పెట్టేశాం. దగ్గరయ్యాం కదా మనం. చిన్న ప్రశ్న ఏమిటి అంటే, మరి మన దేవునికి ఎంత దగ్గరయ్యాం? ఎందుకంటే నిజమే, నా తండ్రి వ్యవసాయకుడు అన్న మాట ఎందుకు చెప్పావు ప్రభువా? ఎందుకంటే మనకు అర్థమవుతుందండి. ఏమర్థమవుతుందంటే, వ్యవసాయకుని స్వభావాన్ని 2 విధాలుగా చూడొచ్చు. ఎక్కడ చూడగలమంటే, ఇంట్లో చూస్తే అర్థం కాదండి, పంట పొలానికి వెళ్ళాలి అంతే కదా. ఫార్మర్ ఎలాంటి వాడు అర్థం కావాలి అని అంటే, అతను సాగు చేస్తున్నటువంటి ఆ పొలమునకు, ఆ ఫీల్డ్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. శ్రద్ధ కలిగి ఉన్నాడా, సోమరిగా ఉన్నాడా, ఎస్, టైం టు టైం కేర్ తీసుకుంటున్నాడా, గాలికి వదిలేశాడా పంటని. నిజం ఎంత ఉంటుందో తెలుసా అండి. చాలా పెద్ద విషయాలు ఏం చెప్పాను, ఒకటి చెప్తాను, ఎందుకంటే చాలా ఎక్కువ మాట్లాడుకునేది ఉంది కాబట్టి. రైతు ఉన్నాడు అనుకోండి, సాగు చేస్తున్న పంట పట్ల ఏ ఆలోచన కలిగి ఉంటాడు అంటే, పంటలో చూస్తున్నాడు అనుకోండి, ఒక భాగం లేకపోతే ఒక మొక్కకు తెగులు వచ్చేసింది అనుకోండి, వెంటనే ఒక ఆలోచన చేస్తాడు. ఏమన్నా తెలుసా? అమ్మో, దీన్ని ఇలానే వదిలేస్తే ఇది మిగిలిన చెట్లన్నిటికీ పాకుతుంది, వెంటనే ఎరుగొట్టాలి. లేదు, ఇది చేదాటిపోయింది అనుకోండి, ఇంకొక వైపు ఏం ఆలోచిస్తాడంటే, దాన్ని తీసేసి దీన్ని తగలబెట్టేస్తేనే మంచిది, లేకపోతే స్ప్రెడ్ అయిపోతుంది. 2 రకాలుగా ఆలోచిస్తాడండి. అయితే దాన్ని నాశనం చేయాలనుకుంటాడు అవసరాన్ని బట్టి, లేకపోతే మిగిలిన వాటిని బతికించాలని అనుకుంటాడండి. అంతే కదా. దేవుడు కూడా అలానే పరిచయం అవుతున్నాడు ప్రియమైన వాళ్ళారు మనకి. నిన్న సంఘ కాపరి గారు నాకు ఒక లింక్ పంపించారండి, వీడియో. అది చూడగానే నాకే చాలా ఆశ్చర్యం కలిగింది ప్రియమైన వాళ్ళారా. సరే, ఆ లింకులో ఏముంది అని అంటే, రీసెంట్గా ఒక సర్వే చేశారు. ఆ సర్వేకి సంబంధించి మీరు కూడా ఇక్కడ అక్కడ చూస్తున్నారు దాని గురించినటువంటి పొడి సమాచారం. సరే, నాకేమర్థమైంది దాని గురించి నేనేం చెప్పదలుచుకోలేదు, కానీ ఆ వీడియో చూడగానే ఒక ఆలోచన అయితే కలిగిందండి.
ఏ ఆలోచన కలిగింది అని అంటే, దేవుడు కొన్ని పంపిస్తున్నాడు ప్రియమైన వాళ్ళ సంఘమునకు. కొన్ని గుర్తులు. పాడవుతుంది, కొంత పాడవుతుంది, బాగున్నవి జాగ్రత్త పడండి. ఏం పంపించారు అందులో అనంటే, బయటకు వచ్చి నేను క్రైస్తవునని చెప్పుకునేటువంటి దినాలు తగ్గిపోతున్నాయి. సరే, బయట వాళ్ళ సంగతి ఎందుకు, మన సంగతి. డే బై డే నేను క్రిస్టియన్ అని మనం గట్టిగా నిలబడేటువంటి మన చోటు పెరుగుతుందా? స్లోగా ఈ క్రిస్టియన్ వాల్యూస్ని సైడ్ పెట్టుకుందాం. బంధువుల మధ్య, ఫంక్షన్స్లో, లేకపోతే ఆఫీసులో, వర్క్లో, స్నేహితుల మధ్య డిస్కషన్స్లో నేను క్రిస్టియన్ అనేటువంటి ఆనవాళ్ళు తగ్గుతున్నాయా? వీడు క్రిస్టియన్ రా, ఈమె క్రిస్టియన్, ఇక్కడ మాట్లాడకుండా కామ్ ఉండడం బెటర్, వాడు పోయినాక మాట్లాడుకుందాంలే, అలాంటి దినాలు పెరుగుతున్నాయి మనలో. ఒకసారి ఆలోచించవలసిన వారమే. మనం ఏం చేస్తున్నామని తెలుసా అండి? మన క్రిస్టియన్ లైఫ్ని అనగొడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. లోకంలో ఉన్నటువంటి జీవితాన్ని మనం ఆపాదించుకుంటున్నాం. ఎందుకంటే మింగిల్ అవ్వలేము. నేను కూడా ఒప్పుకుంటాను, మీ మధ్య మీలానే సమాజంలో తిరిగితే నేను కూడా చాలా ఎక్స్పోజ్ అవుతానేమో. అంతే కదా, పరీక్ష ఎదురైతేనే కదని తెలిసేది. ఓకే, నా సరిహద్దులలో నేను చక్కగా ఉంటున్నాను కనుక ఓకే, డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు క్రిస్టియన్గానే ఉంటున్నానంటే నా ఫీలింగ్స్ ఉండొచ్చు. నేను మీ వల్లే ఒక సమాజానికి పరిచయం అయితే, ఒక సమాజంలో తిరిగితే నేను కూడా తెలిసిపోతాను. ఏమండి, మన వైఫల్యం గురించి కాదు నేను మాట్లాడుతుంది ఇప్పుడు. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, దేవుడు మనకు కొన్ని సూచనలు చేస్తున్నప్పుడు, ఒక వ్యవసాయకుడు పంటను చూసి కొంత భాగం ఎఫెక్ట్ అయిందనగానే మిగిలిన దాన్ని బాగు చేసుకోవాలని ఎలాగైతే ఆలోచన చేస్తాడో, దేవుడు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి అనంటే, వస్తున్న దినాలు ఎలా ఉన్నాయంటే, ఈ ప్రభువును మేము ఎరగమని చెప్పుకోగలిగేటువంటి దినాలు వస్తున్నాయి ప్రియమైన వాళ్ళారా. మేము ఎరగం. దేవుడు కూడా ఒక దగ్గర, మీ దీపములు వెలుగుచుండనీయుడు అంటాడండి. వెలుగుతుందా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. బర్నింగ్లో ఉందా, లేకపోతే ఆరిపోయేటట్టుగా ఉందా? ఐ థింక్ ప్రకటన గ్రంథంలో ఒక సంగతితో మాట్లాడుతున్నా, ఈ మాట చదవాలి ప్రియమైన వాళ్ళు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలోనికి రండి. ఈ లేఖనం చూడండి, చాలా ఆసక్తిగా రాయబడింది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము. సంఘం ఏది అంటే సార్దీస్. యాక్చువల్లీ స్టార్గా ఉండాల్సిందే, ఎప్పుడు ఆరిపోయింది. ఆరిపోయిన దాని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తున్నాడు. చూడండి, మొదటి వాక్యం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నేను నీ క్రియలను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై, అంటే మెలకువగా ఉండి. ఆ తర్వాత ఉన్న పదం, చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుకో. ఆ పదం ఏ విధంగా కన్వే అవుతుంది చెప్పండి? ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి. నువ్వు ఇలానే నెగ్లెక్ట్ చేసావనుకో, ఒక రైతు కనుక ఒక మొక్కకు తెగులు పట్టి వాడిపోయింది, ఏదో ఒక ఆకు తినేదో, కాయ తినేదో, ఏదో ఒక పురుగు పట్టేసింది, చూడగానే నిన్న బాగానే ఉంది, ఈరోజు ఏంద్ర అంతా రంధ్రాలు పడింది, ఇంకో 2 రోజులు రాగానే మొత్తం ఎండిపోతుంది. చూడగానే రైతు ఏమైనా ఆలోచన చేస్తాడంటే, లేదు ఆలస్యం చేస్తే కుదరదు, వెంటనే ఏం చేయాలంటే మిగిలిన పంటను నేను బాగు చేసుకోవాలి. దేవుడు కూడా అదే మనకు గుర్తు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మన కళ్ళ ముందు కొన్ని మనకు దేవుడు చూపిస్తున్నాడు అంటే, వ్యవసాయకుడుగా ఉండి ఆ పంటగా ఉన్న మనల్ని దేవుడు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఇప్పుడు మిగిలిన నువ్వు జాగ్రత్త, మిగిలిన మనం జాగ్రత్తగా ఉండాలి. ఆలోచిస్తున్నాను ప్రియమైన వాళ్ళ. నిజంగా నైట్ నా ప్రేయర్లో కూడా నేను దేవుడిని అడిగింది ఏమిటి అని అంటే, ఎక్కడ మిస్ అవుతాను దేవా నేను? ఈరోజైతే నా మైండ్ నాతో అంటుంది, ఈరోజు నేను క్రిస్టియనే కదా, ఒక చర్చ్లో టీచ్ చేస్తున్నాను కదా, ఒక సహవాసంతో ఉన్నాను కదా, రేపు నేను ఎందుకు ఎరగనంటాను అన్న మనసు నాతో చెప్తుందండి. కానీ భవిష్యత్తు ఎవరికి తెలియదు ప్రియమైన వాళ్ళారా. పేతురు కూడా అనుకున్నారు, ప్రభువా నీతో మాట చెప్తున్నాను, ఎంత తెలుసా, అవసరమైతే నీ కొరకు చావలసి వచ్చినాను, నేను వెనక తీయను. బట్ ఆయనకు తెలియదు ప్రియమైన వాళ్ళారా, కొన్ని గంటల తర్వాత వెనక తీస్తాడని. ఒకవేళ అది తెలుసుంటే వేరేలా ఉండదేమో. కానీ ఆ మాట మొదట మాట్లాడినప్పుడు మాత్రం ఎలా ఉన్నాడో తెలుసా, నిశ్చయమైన స్థిరత్వంతోనే ఉన్నాడండి. స్థిరత్వం ఉన్నది. నాకు కూడా అది అనిపిస్తుంది. ఈరోజు మన మైండ్ ఏముంటుందంటే, లేదు నేను ఎంత చక్కగా ఓ చర్చ్ క్రిస్టియన్గా ఉన్నాను, ఎంత బాగున్నాను, నా ప్రేయర్ లైఫ్ ఏంటి, నా ఫెలోషిప్ ఏంటి, నా గివింగ్ ఏంటి, XYZ అని పెట్టుకోవచ్చు మనం. బట్ రేపన్న రోజే తెలుస్తుంది ప్రియమైన వాళ్ళు. అందుకోసం దేవుడిని అడుక్కుంటున్నాను, నాకు తెలియదు ప్రభు నా భవిష్యత్తు. ఏ విషయంలో నేను నిర్లక్ష్య పెట్టడం మొదలైతే రేపు నేను ఎరగనంటాను. ఒకవేళ నిజంగా ఇలా అడిగా, అసలు ఏది నాలో నెమ్మదిగా చల్లారుతుంది నాకు చూపించు. ఒకవేళ అది నాకు ఉపయోగపడింది అయితే నా సంఘమును కూడా ఉపయోగపడుతుంది. నిజంగా ఇది అడిగినప్పుడు నాకు కనపడింది, నా చెవికి వినపడింది,
నేను చదువుకున్న నా బైబిల్ రీడింగ్లో దేవుడు ఎన్నో రోజులు వెనక్కు తీసుకెళ్ళి ఇదే నువ్వు మర్చిపోయిందని ముందుకు తీసుకొచ్చి చూపించిందే మీతో మాట్లాడతాను కొద్దిసేపు. మనం ఏ విషయంలో వెనకబడితే రేపు నేను నా ప్రభువుని ఎరగనని చెప్తాము అంటే బాగా వినండి. కృతజ్ఞత లేని వారం అవ్వడం మొదలవుతున్న కొద్దీ రేపు మన ఎండింగ్ ప్లేస్ ఏంటో తెలుసా? నేను ఈయను ఎరగను. నిజమండి. ఎన్ని రెఫరెన్స్లు ఆ తర్వాత నా మైండ్లో కనెక్ట్ అవుతుండే అంటే అక్కడ చెప్పాడు కదా, అక్కడ చెప్పాడు కదా, అవును ఆ రిఫరెన్స్ ఎన్ని ఉన్నాయండి. తిమోతికి పౌలు గారు రాసినప్పుడు కూడా ఏమంటారు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు. అందులో ఒక స్టేట్మెంట్ అంటే తెలుసు, కృతజ్ఞత లేనివారు. ఎండ్ టైంలో కనపడుతున్న క్రౌడ్ అన్యులు కాదు, క్రిస్టియన్స్. ఎవరి పట్ల మనకి ఈరోజు అండి ఎంత సోషల్ కన్సర్నో, ప్రతోనికి థ్యాంక్స్ చెప్పగలుగుతామండి ఎక్సెప్ట్ గాడ్. నిజం. ఈరోజు మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళరా. లిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుంచి మన ప్లేట్ తీసిన దగ్గర వరకు. ఫ్లూక్ వర్డ్ అయ్యిందండి, జారుతుంది అంటాం కదా, కొత్త నాలుక మీద ఉంది, బయటకు వస్తుంది. బట్ ఎక్కడ మిస్ అయింది అంటే దేవుని దగ్గర మిస్ అయింది. నీ తెలియదు బ్రదర్ అంటారా? నేను ఒకటి చెప్తాను. సింపుల్ టెస్ట్. ఒక వారం రోజులు గడిచిపోయాయి కదా, లాస్ట్ మండే టు సాటర్డే ఒక్కసారి మీ డైలీ ప్రేయర్ రిమైండ్ చేసుకోండి. ఏం చేసి ఉండొచ్చు ఆ డైలీ ప్రేయర్లో? మనం థ్యాంక్స్ చెప్పి ఎక్కువ ఉన్నాయా? హెల్ప్ మీ అన్నవి ఎక్కువ ఉన్నాయా? ఇగో ఇది నా సమస్య, నాకు సహాయం చేయి, ఇది 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 అని చెప్పింది ఉందా? ఇది చేసావు దేవా నీకు థ్యాంక్స్, ఇది చేసావు దేవా నీకు థ్యాంక్స్, ఇది చేసావు దేవా నీకు థ్యాంక్స్. ఎన్ని ఉన్నాయి చెప్పండి? జెన్యూన్గా చెప్తాను, మనం థ్యాంక్స్ చెప్పిన చాలా తక్కువ అండి. నాకు కావాలి, నాకు సహాయం చేయి, ఇది నా ఇరుకు, ఇది నా ఇబ్బంది, ఇది నా అవసరం, ఇది నా దుఃఖం, ఇది నా వేదన చెప్పుకున్నవే ఎక్కువ. వాటికి నేను వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, కానీ ఏది తగ్గుతుందో చూపిస్తున్నాను మనలో. నిజమండి. లేఖనం కూడా మనతో ఏం చెప్పిందో తెలుసా అండి? ఎక్కువ మాటలు ఉన్నాయి, రాసుకుంటే కొలసి 2:7 అంటాడు. మనమట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుటను బట్టి క్రీస్తులో అట మనం వేరుపారుతామటండి. చదువుదాంలేండి. సార్ టైం తీసుకుందాం ఈరోజు. ఈ ఒక్క రోజుకు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. వచ్చే వారం నుంచి 45 to 50 minutes క్లోజ్ చేస్తూ ఉంటాను సెర్మన్స్ని. చూడండి, కొలసీలకు రాస్తున్నటువంటి పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వాక్యాలు మీరు చూడగలిగితే అక్కడ క్లియర్గా మనకు కనపడుతుంది. 6-7. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై. ఎలా వస్తాయో చూడండి. ఆయనలో వేరు ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందుండి నడుచుకోండి. ఒక విషయం ఏముందో తెలుసా అండి? క్రీస్తులో మనం వేరుపారుటకు, ఆయనలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరిస్తున్నాం అనుకోండి, వేరు పారుతున్న వారం. ఏంటి బ్రదర్, నాకు వేరుకేం సంబంధం, చెట్టు కదా అంటారా? ప్రభు ఒక ఉపమానం చెప్పాడండి, విత్తువా అని ఉపమానం. అక్కడ ఒక మాట చెప్పాడు. కొన్ని త్రవ పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి తినేసాయి. కొన్ని రాతి నేలన పడ్డాయి, మొలిసాయి, మొలవలేదని కాదు, కానీ ఏం జరిగిందట? ఎండ కొట్టగానే చచ్చిపోయాయి. ఎందుకు? వేరు లోతుగా లేనందువలన అంటాడండి. మీరు మత్తయి 13 చదవండి. ఐ థింక్ మార్కు 5లో కూడా వస్తుంది అన్నమాట. లూకా 8లో కూడా ఉంటుంది అదే ఉపమానం. వేరు లేనందువల్ల ఏమైంది? ఎండిపోయింది, చచ్చిపోయింది. సేమ్ థింగ్. అంత్య దినములలో రేపు నేను నా ప్రభువును ఎరగనని నోటు మాట ఎందుకు వస్తుంది? ఈ ప్రభువులో మనకు అసలు వేరే లేదు. ఎందుకు లేదు దేవా నాలో? ఎందుకు లేదు అని అంటే, నువ్వు క్రీస్తులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు వేరు పారలేదు. రైట్. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎందుకు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పడం తగ్గిపోద్ది డే బై డే? చాలా ముఖ్యమైన మాటలు కదండి. ఇదేనండి నాకు నైట్ ప్రేయర్లో దేవుడు నాకు రిమైండ్ చేసినట్టుగా అనిపించింది. అది కీర్తనలో ఉంది. ప్రేమ ఇది ఉండుటని బట్టి అండి, ఇప్పుడు నేను చూపించబోయే మాటలో ఉన్నటువంటి తత్వము మనలో ఉండుటని బట్టి మనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విధి లేకపోతే ఆ తత్వమే చచ్చిపోతుంది ప్రియమైన వాళ్ళ. రండి ఆ మాట చూపిస్తాను. కీర్తనల గ్రంథము 130 తర్వాత వస్తుందన్నమాట. కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 131వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుచున్నాను. యాత్రా కీర్తన. ఇంకొక సిచ్యువేషన్లో అక్కడ ఒకవేళ కాంటెక్స్ట్లో సిచ్యువేషన్ రాసి ఉంటేనండి ఆ మాట అక్కడికే చదువుకొని దానికే వదిలేసేటోళ్ళం. కొన్నిటికి కాంటెక్స్లలో సిచ్యువేషన్స్ రాకపోవడం మంచిదైంది అనిపిస్తుందండి. ఎందుకంటే అన్ని విధాలుగా అన్నిసార్లు అప్లై చేసుకోగలుగుతాం ఆ మాటల్ని. ఆ కీర్తనలు ఇది కూడా ఒకటి. ఒక భక్తుడు రాసుకుంటున్నాడు యాత్రికునిగా భూమి మీద ఉండి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు. మొదటిది ప్లీజ్
ఇది మన మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ వర్డ్ ఏమంటున్నాడు తెలుసా? నా హృదయము అహంకారము కలది కాదు. ఇప్పుడు కళ అని బాగా వినండి. మన హృదయానికి బేసిక్ నేచర్ ఇదైతే అస్సలు కాదండి. మన హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది ప్రియమైన వాళ్ళారా. ఒకసారి ఒకటి చాలా బాగా చెప్తుంటాడండి, ఎక్కువగా టీచ్ చేసేదాంట్లో. మన హృదయం బాగా దగ్గరగా ఉండేటువంటి సిన్ ఏదైనా ఉంది అని అంటే ప్రైడ్ అంటుంటాడండి ఆయన. గర్వానికి మన హృదయం దగ్గర ఉన్నంతగా ఇంకే పాపానికి కూడా ఉండదు ప్రియమైన వాళ్ళారా. నిజము. మీరు చెక్ చేసుకోవాలంటే ఒకసారి చెక్ చేసి కూడా చూసుకోవచ్చు మీరు. ఎలా తెలుస్తుంది అది? దేవుడు అడగాలండి. నా గర్వాన్ని నాకు చూపించని మనం అడిగిన తర్వాత ఇక దేవుడు చూపించడమే ఉంటుంది, అడగాలంతే. కానీ బాగా వినండి, ఈ సేవకుడు అంటున్నాడు, నా హృదయం మాత్రం అహంకారం గలది కాదు. ఊరికే రాలేదండి ఆ స్థితి. చాలా నలిగిపోయాడు, విరగ్గొట్టబడ్డాడు, కోల్పోయాడు, దుఃఖించాడు, వేదన నొందాడు. చాలా జరిగాయండి ఆయన జీవితంలో. ఎవరో కాదు, దావీదే రాస్తున్న మాటలు ప్రియమైన వాళ్ళకి. ఇంకా అంటున్నాడు ఆయన, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఇదే ప్రియమైన వాళ్ళ గుర్తొచ్చింది. ఎందుకు పోయింది నాలో దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి మనసు? ఎందుకు పోయింది అంటే, అందని వాటి యందు మనస్సు, గొప్ప వాటి యందు మనస్సు. ఆల్ ఆఫ్ సడన్ ఏం రాదండి, గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంటుంది అది. నిజం. సడన్గా ఏం రాదండి. ఎందుకంటే దేవుడు కూడా మనకు చేసేటువంటి హెల్ప్ అదే ప్రియమే. సడన్గా వచ్చేది మనకు ఇన్స్ట్రక్ట్ చేస్తూనే ఉంటాడండి, వాక్యం ద్వారాను సేవకుని ద్వారాను. సంభవం అండి, మనం చిన్న దెబ్బ కొట్టి ఇదొద్దు, దీని మీద మనసు పెట్టుకోకు, ఇందులో నడవకు, చిన్న డిసిప్లిన్ అనేది ఇస్తాడు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇస్తాడంటున్నాను తెలుసా? హెబ్రీలో మనం చదివాం కదా, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. ఇస్తాడండి, డిసిప్లిన్ ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామని తెలుసా? సటల్గా ఉంటుంది కదండి, కనిపించినట్టుగా, అర్థం కానట్టుగా. ఇలా సట్టలుగా ఉండేసరికండి నెమ్మదిగా ఇక మన హృదయం పెరిగే విషయాలు ఎలా ఉంటాయంటే ఈ భక్తులు మాట్లాడుకుంటున్న మాటలానే ఉంటాయి. నిజం ప్రియమైన వాళ్ళు. అయ్యో, ఈ మాట నాకు చాలా సహాయం చేసిందండి. సంఘంలో అప్పుడప్పుడు అంటాను, ఒక శోధనతో బలంగా ఇడవబడుతుంటానని. దానికి ఈ మాట నన్ను ఎప్పుడు కూడా స్టిక్ చేస్తూనే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అది నీకు అందనిది, అది నీకు పెద్దది, అది నీకు తగింది కాదు. నిజమండి, నిజాయితీగా చెప్తున్న మాట ఇది. బాగా వినండి ప్రియమైన. ప్రభువులో ఈ కృతజ్ఞత కలిగిన మనస్సును మనం కోల్పోవడానికి రీజన్ ఏమిటి అని అంటే ఈ మనసే. మళ్ళీ చదువుదాం. నా కన్నులు మీదు చూచినవి కావు, నేను అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనటం లేదు. కోరుకోవటం లేదని కూడా సింపుల్గా అనటం లేదండి, ప్రాక్టీస్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు అవర్స్ చూస్తున్నారు కదా, టైం తీసుకుంటుంది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు అండి తెలియకుండానే పెద్దవాటికి వల వేసి కూర్చున్నాం మనం. పెద్దవాటికి ఆలోచనలు చాలా పెద్దవి ఉన్నాయండి మనకి, కోరికల్లో చాలా పెద్దవి ఉన్నవి, గుర్తింపులో చాలా పెద్దవి పెట్టుకొని ఉన్నాం. నాకు తెలియదు ప్రియమైన వాళ్ళ, మీరే చోట ఉన్నాను, నేనే చోట ఉన్నాను. కానీ మనల్ని చూస్తున్న దేవునికి మాత్రం నిశ్చయంగా తెలుసు. ఆయన చూస్తూ ఒక మాట చెప్తున్నాడు, కృతజ్ఞత కోల్పోతున్నావు నువ్వు నా ఎడల. మీరే చెప్పండి, అందని వాటి యందు గొప్ప వాటి యందు మనసు పెట్టుకున్నవాడు దేవుడు చేసినవి చూసుకోగలుగుతాడుగా. ఇటు చూడడానికి మన మైండ్ ఒప్పుకుంటే కదండి అసలు. ఇంకా ఏ విధంగా చెప్పగలనంటే, ఎన్ని చేసినా కూడా డెఫిసిట్గానే ఉంటుందండి దేవుడు మనకు చేసేటివి. సఫిషియెంట్ అవ్వండి. నేను ఏదో నాకు అదే దేవుడు చేసి ఉన్నాడు అన్న దగ్గరికి వచ్చి ఆగం ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే పెట్టుకున్నది చాలా పెద్దది కదా. ముందు ఒక అందని దాని మీద ఆశ పెట్టుకున్నాం, గొప్ప దాని మీద ఆశ పెట్టుకున్నాం. దేవుడు మనకు అవసరమైనవి, మనకు అనుకూలమైనవి చేసినప్పుడు వాటి మీద చూసేంత చిన్న చూపు మనకి ఇంకెక్కడిది. ఏం పోయింది? ప్రతిగా మన జీవితంలో దేవుడు చేస్తున్న వాటి పట్ల దేవునికి కృతజ్ఞత చెప్పడం పోయింది. ఇందులో నేను బాగా రిగ్రెట్ అయ్యేది, మా మదర్ సిక్నెస్ కూడా ఉందండి, ఒప్పుకుంటున్నాను సంఘం ఎదుట. చాలాసార్లు భారంగా ఉంటుంది. కానీ ఇంకొక వైపు వాక్యం ఏం చెప్తుందంటే, నీకు మేలు కలుగునట్లు సమస్తమును సమకూర్చే కదా నేను చేస్తుంది. ఎప్పుడు వస్తాను దేవా ఇక్కడికి? నేను నా ఇరుకును, నా ఇబ్బందిని, నా అనారోగ్యమును, నా అవస్థలను కూడా ఇవి నాకు మేలుకరమైనవని నిన్ను స్తుతించేటువంటి డే నా లైఫ్లో ఉంది. అసలు ఛాలెంజ్గా తీసుకోండి ప్రియమైన వాళ్ళ ఈ మాటల్ని. లేవు కదండి, అదే మాట్లాడుతున్నాను మీతో. మనలో ప్రభు ఎడల కృతజ్ఞత కలిగి ఉండవలసిన మనసు చచ్చిపోతుంది. అందుకోసం ఈరోజు దేవుడు సంఘం మనకు ఒక మాట, నువ్వు జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని
బలపరుచుకో. ఎందుకు ఇదంతా చెప్పాను తెలుసా ప్రియమైన వాళ్ళారా? అలా బలపడుటకే ఒక నిత్యమైన గుర్తు దేవుడు మన మధ్య పెట్టి ఉన్నాడండి సంఘంలో. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము ఏం మనకు రిమైండ్ చేస్తుంది అని అంటే, నువ్వు కృతజ్ఞత కలిగి ఉండి ఆయన ఎడల. నిజమండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? దానికి షరతులు పెట్టలేదండి. ఆయన శరీరమును రక్తంలో పాలు పొందే విషయంలో ప్రభువు షరతులు పెట్టలేదు మనుషులు పెట్టినట్టుగా. నేను వచ్చు వరకు చెయ్యి, నేనొచ్చు వరకు. గొప్ప మాటలు ప్రియమైన వాళ్ళు. ఒకప్పుడు అసలు తెలియదండి. ఎందుకంటే నేను వెంబడించినటువంటి నా విశ్వాస మార్గంలో కూడా ఇంత స్థిరమైన విషయాలు కొన్ని లేవండి. ఒకప్పుడు అసలు ఎందుకున్నాయి సంఘంలో, కొన్ని ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఇది ఎందుకు, ఈ కట్టడి ఎందుకు, ఈ కట్టడి వెనక ఉద్దేశం ఏంటి, ఇవేవి కూడా బోధింపబడినటువంటి విశ్వాసంలో నడవకపోయేసరికి నాకు కూడా ఏమైపోయిందంటే చులకనైపోయింది ఆయన. ఒకప్పుడు సంఘమే చులకనైతే ఇంకా సంఘం లోపంలో ఉన్నవి ఎంత చులకన అవుతాయి చెప్పండి? అంతే కదా. అసలు ఏది ముఖ్యమో దాన్నే చులకన చేసుకునే మైండ్ వచ్చింది అనుకోండి, లోపల ఉన్న కూడా చులకన అవుతాయి. ప్రతిగా అనుకునేది అంటే వీటిని అయితే నేను చిన్నగా చూస్తున్నాను అనుకుని, దేవుని మాత్రం చాలా పెద్దగా చూస్తున్నాను అనుకునేది. దేవుడు ఒక మాట అంటాడు ప్రియమైన వాళ్ళ, నాయన నీ ఎదుటున్న సహోదరుని ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నెవర్. నేను విధిగా విధించినటువంటి ఈ శరీరం అనే ఈ సంఘమునే, నా కుమారుని శరీరం అనే సంఘమునే గౌరవించని నువ్వు నన్ను గౌరవిస్తావంటే నేను నమ్ముతాను అనుకుంటున్నావా? నిజంగా నమ్మడండి. లేదు ఈ విషయంలో మాత్రం సీరియస్గా ఉంటాడు కానీ దేవుడు వేరే విషయాల్లో సీరియస్గా ఉంటాడు అందాం అనుకుందామా? ఆయన ఒక మాట అన్నాడు తెలుసా? ఎవడైనా నా గృహమును పాడు చేసిన ఎడలా, నా ఇంటిని పాడు చేసిన ఎడలా నేను వాణ్ణి పాడు చేయదని అన్నాడు. ఎంత సీరియస్ అండి. చూడలేదండి గుడితనము. ఒప్పుకుంటున్నాను ప్రియమైన వాళ్ళు. అప్పుడు అండి దేవుని ముందు క్షమాపణ అడుగుతూనే ఉంటాను ప్రియమైన వాళ్ళు. వ్యక్తిగతంగా చూడలేదు ప్రభు, సంఘమనే వెలుగుని చూడలేదు. ప్రభు యొక్క శరీరమును రక్తమును కూడా చూడవలసిన వెలుగులో మనం చూడటం లేదు. ఓకే, అందులో నా లోపం కూడా ఉంది. అదుగా చెప్తున్నాను. సంవత్సరానికి ఒకసారి కదా దీని మీద ఉండేటువంటి ప్రసంగం. కానీ ఒకసారి దేవుడు మనతో మాట్లాడాడు అని అంటే దాని సారం మనతో ఎప్పటికీ నిలవాలని ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనం చూడబోతున్న విషయం ఏమిటి అంటే, ఒక నిత్యమైన కట్టడను కూడా మన మధ్య పెట్టి ఉన్నాడు ఆయన శరీరమును రక్తమును తీసుకొని. ఎందుకనంటే కృతజ్ఞత కలిగి ఉండుటకు. మీరు నమ్మగలరా? దీని గురించి ఒక వాక్యం చదువుదామండి. ఇది ఆజ్ఞ అన్నాడు దేవుడు. రండి, కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఈ అధ్యాయంలోనే మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారిక. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము ముందు 17 చదువుదాం. కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక. ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. తెలిసిందే, ఎస్ అగ్రి, ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా మీకు ఇందులో ఏం నూతనంగా ఉండదండి. ఎందుకంటే వినేసిందే, తెలిసిపోయిందే. కానీ అందులో ఉన్నటువంటి ఫ్రేగ్రెన్స్ ఒకటి ఉంటుంది కదండి, అది పోగొట్టుకున్నాం. మళ్ళీ అక్కడికి వద్దాం. నిజం ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు అండి మనం మర్చిపోయినవి సువాసన మనకు గుర్తు చేయగలదండి. ఏమో అక్కడ కూర్చొని 1 by 1 ఎంటర్ అవుతుంటేనండి ఒక్కొక్కరు ఒక ఫ్రేగ్రెన్స్తో లోపలికి వస్తున్నాం. డియోడ్రెంట్ వాడతాం కదా, చూడగానే వెంటనే సమ్వేర్ అండి దానికి సిమిలర్గా ఉన్నదో లేకపోతే లిటరల్గా ఆ స్మెల్లే మనకి ఎక్స్పీరియన్స్ అంది అనుకోండి. కొన్ని సంవత్సరాలైనా సరే అక్కడికి వెళ్ళిపోతామండి మనం. వెళ్ళిపోయి ఆ డేస్ని గుర్తు చేసుకుని, అరే ఇది అది కదా, ఇది దానికి సంబంధించింది కదా. ఇలాంటిది ఈరోజు ఎక్స్పీరియన్స్ చేద్దాం ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ మొదటికి వెళ్ళిపోవాలి మనం ప్రభువులో. ఎందుకంటే అండి ప్రతి ఆదివారం చేయి వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నామో ఒప్పుకుంటున్నాను, నేను కాదనటం లేదండి. తప్పు చేశాను దేవా, నన్ను క్షమించని అడుగుతున్నాం, నన్ను శుద్ధి చేయని అడుగుతున్నాం. అన్నీ మంచివే. కానీ ప్రియమైన వాళ్ళారా, కొన్నిసార్లు కొన్ని సువాసనలు ఉంటాయని మన జీవితంలో కట్టిపడేసేటివి, అందులోకి రావాలి. సరే, ముందైతే మాత్రం చూద్దాం. 17 చూడగలిగితే మీరు పౌలు గారు మాట్లాడుతుంటారు. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. ఒక ఆజ్ఞ ఇవ్వబోతున్నాడటండి కొరంథీ సంఘంతో నేను మీకు ఒక ఆజ్ఞ ఇవ్వబోతున్నాను. అయితే ఇది ఇచ్చే ముందు ఒక మాట చెప్తాను, నేను మాత్రం మిమ్మల్ని మెచ్చుకోను. ఏం చేశాడంటే ఆ ఆజ్ఞ ఏంటో చెప్పడానికి ముందు కొంచెం స్పేస్ తీసుకొని కొన్ని విషయాలు రాస్తున్నాడు ఆయన. ఇక్కడ పౌలు గారు దేన్ని ఆజ్ఞ అంటున్నాడు అని అంటే, ప్రభు యొక్క శరీరమును రక్తమును పాలు పొందుటను మాట్లాడుతూ ఇది ఆజ్ఞ. పొందొద్దనా? పొందమని, అంతే కదా, పొందమని. ఇప్పుడు పొందమనేది ఆజ్ఞ, దీన్ని అతిక్రమించడం బైబిల్ స్టేట్మెంటే, పాపం అయిపోయింది. సింపుల్. ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, ఓకే ప్రియమైన వాళ్ళ, విస్తారముగా జ్ఞానం పెరిగిందండి, విస్తారంగా బోధ కూడా వచ్చేసింది.
నిజమే, 4 రోజులు నన్ను కూడా ఇలానే ఎలాంటి కట్టు లేకుండా వదిలేశారనుకోండి, నేను కూడా కొత్త బోధ తీస్తానండి. ఆపే వాళ్ళు ఎవరు లేరు కదా. మనల్ని డిసిప్లైన్ చేసేటోళ్ళు, మనల్ని ఒక హద్దులో ఉంచేటోళ్ళు ఎవరు లేరు అనుకోండి, కొత్తవి బయటకు వస్తూనే ఉంటాయండి. అందుకోసం ఇప్పుడు చెక్కింగ్ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నేను ఏం వింటున్నానో, చర్చికి ఏం బోధిస్తున్నానో నాతో పాటు సంఘాబరికి కూడా తెలుసు అండి, సంఘంలో ఇంకొంతమంది సహోదరులకు కూడా తెలుసు. ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ సడన్ దీన్ని పిక్ చేసుకొని వచ్చేసి దీనికి నా తెలివి యాడ్ చేసి ఇప్పుడు నేను బోధించగానే తెలిసిపోతాను, అందులో నేను నా స్వార్థం చూసుకున్నానా లేకపోతే దేవుని నీతిగానే బోధించానా దొరికిపోతాను. కనుక ఇప్పుడు కొంచెం కట్టుందండి నాకు. జస్ట్ ఇమాజిన్, ఈ 4 ఏళ్లలో నేను విన్నటువంటి బోధే నాకు దొరికిన సేవకులు ఎవ్వరికి నేను చెప్పకుండా దాచిపెట్టుకొని నాకు నేనే ప్రిపేర్ అయిపోయి నేనే వచ్చేసాను అనుకోండి. ఏమంటే ఈ 4 ఏళ్లలో ఎన్నో మారిపోయేటివండి సంఘానికి బోధించే వాటిలో, తెలుసా? ఎందుకు? డిసిప్లిన్ చేసే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ప్రభు బల దగ్గర కూడా ఈరోజు అలాంటి ఛాయలతో కొన్ని వందల బోధలు చేసే ప్రియమైన వాళ్ళ. బోధలేంటి, వాటిలో తప్పేంటి అది కాదండి నా ఉద్దేశం. నాకు దాంతో పని కూడా లేదు, అది నా బిజినెస్ కూడా కాదు. కానీ ఈరోజు మీతో చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, దాని యొక్క ప్రభావం తెలియకుండానే మన మనసులోనికి వచ్చేసిందండి. అందుకోసం ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఈ ప్రభు బలలో పాలు పొందే విధానం ఎలా మారిపోయిందంటే, అరుదుగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. లేకపోతే మీతో ఏ విధంగా చెప్పొచ్చు అంటే, కొన్ని రాసుకున్నాను, ఆచారంగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. అస్సలు చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. టైప్స్ ఇన్ని రకాలు ఉన్నాయి ఈరోజు. అయ్యో ఇవి కొన్ని, చాలా సంఘాలు తిరిగి వచ్చాయనుకోండి ఇంకా చాలా కనపడతాయి. అయ్యో ఏంటి ఇవన్నీ? ఈరోజు దీన్ని ఆజ్ఞగా చూసే దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆచారంగా చూసే దగ్గరికి వెళ్ళిపోయింది. ఇది ఆజ్ఞగా చూసే దగ్గర నుంచి అరుదుగా చేస్తే సరిపోతున్న దగ్గరికి వెళ్ళిపోయింది. మీరు చెప్పండి, బైబిల్లో ఒక ఆజ్ఞ ఉందనుకోండి, దీన్ని ఎన్నిసార్లు పాటించాలంటే ఏం చెప్తాను చెప్పండి? ఎన్నిసార్లు పాటించాలి? అరుదుగా పాటిస్తే సరిపోతుంది బ్రదర్ అన్నావా? పేతురు గారు కూడా సందేహం కలిగింది, ప్రభువా నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమించాలి? సో ఇప్పుడు యూఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ నెంబర్ కదా, నేను నెంబర్ చెప్తాను అనుకున్నాడు ప్రభు. ఎన్నిసార్లు? ఒక రోజుకు 490 సార్లు నువ్వు క్షమించాలన్నాడు. కౌంట్ చేసుకున్నావు అనుకోండి, 490 కదా, 9 కూడా చేయడం మన ఏళ్ళ తప్పులు ఒక రోజు అయిపోయేసరికి. ఎన్నిసార్లు మీట్ అవుతాం చెప్పండి? సరే మీట్ అయ్యేదాకెందుకు, వైఫ్ అండ్ హస్బెండే ఉన్నారు, ఇంట్లోనే కలిసి ఉంటారు, 24/7 కలిసి ఉంటారంటే ఎన్ని జరుగుతాయండి? 490 మిస్టేక్స్ అవుతాయి డేలో. ఇంపాసిబుల్ అండి, ఇంపాసిబుల్. ఏమండి ఇప్పుడు మీరు చెప్పండి, పేతురు గారు ఏమైనా అర్థం చేసుకోవాలి? ఓకే, నేను నా సహోదరుని కోపడొద్దు అన్నది నేను ఒక నెంబర్ పెట్టుకొని సరిపోయి ఆ నెంబర్ని రీచ్ అయితే సరిపోతుంది అనుకుంటే కుదురుతుందా? లేదు ప్రియమైన. దేవుడు చెప్పిన ఆజ్ఞ ఎల్లప్పుడూ పాటించే బద్దులం అంతే. ఆచారం ఒకవైపు, అయోగ్యంగా ఒకవైపు, అరుదుగా ఒకవైపు, అస్సలు లేకుండా ఇంకొక వైపు, ఎన్ని వచ్చాయి చూడండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకు జరిగిందో తెలుసా ఇదంతా? ప్రభు యొక్క శరీరమును రక్తంలో పాలు పొందటం అనేది ఆజ్ఞ అన్న విషయం తెలియకపోవటం. ఏం జరుగుతుంది? కొరంథీ సంఘం బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ కొంచెం అవసరం, ఎందుకంటే వీళ్ళకి రాస్తున్నాడు కదా. ఏం జరుగుతుంది ఈ చర్చ్లో అంటే గొడవలు అయితే ఉన్నాయండి, ఫ్రాంక్గా గొడవలు ఉన్నాయి. ఎంత గొడవలు ఉన్నాయి అని అంటే గ్రూపిజం. ఆ గ్రూపిజం ఏ స్టేజ్కి వెళ్ళిందాడు తెలుసా అండి? వెంబడిస్తున్న శిష్యులను తీసుకొచ్చి యేసుక్రీస్తుతో ఈక్వల్ చేసేంత వెళ్ళిందట. ఎలాంటిది? ఒకటి నేను పౌలు వాడను, ఒకటి నేను కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడను. ఇంత వచ్చేసింది ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు కింద ఉన్న గ్రూపుల్లో గొడవలు కాదు ఇవి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు? ఆయనతో పోల్చారు. లేదు కాదు, చూడండి మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. కొన్నిసార్లు చూడాలి ప్రియమైన వాళ్ళ. ఇవి చూస్తున్నప్పుడు మనం ఎక్కడ నడుస్తున్నామో మన కళ్ళ ముందు సంఘాలలో ఏం జరుగుతున్నాయో కూడా కొన్నిసార్లు తెలుస్తుంటాయి. మీరు చూడండి 1వ అధ్యాయం, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యంలో చూడండి ఏమంటుంది. క్లోయే ఇంటి వారి వలన పౌలు గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాకు ఒక సమాచారం తెలియవచ్చింది. ఏం జరుగుతుందట? మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడను. అమ్మ బాబాయ్, 4th ప్లేస్కి వెళ్ళిపోయాడండి ప్రభు. అసలు మీరు చూస్తున్నారా? ప్లేస్ ఊరికే రాయలేదు ప్రియమైన వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభు ప్లేస్ ఎక్కడికి జంప్ అయింది చూడండి, మనుషుల ప్లేస్ ఎక్కడికి వచ్చింది చూడండి. ఏం మాట్లాడగలరు చెప్పండి? ఇప్పుడు పౌలు గారైనా, పేతురు గారైనా, ఈ అపోలో అయినా ఏం మాట్లాడగలడు? మనుషుల్లో ఇంత అభిప్రాయం ఉంటే ఈ సంఘంలో ఇంత దూరం వచ్చారండి వీళ్ళు. అందుకోసమే చాలా గట్టిగా వీళ్ళని గద్దించాడు ప్రియమైన వాళ్ళ. మీరు శరీర సంబంధులే, మీతో ఆత్మ సంబంధమైన ఒక్క సంగతి కూడా మాట్లాడాలన్న మనసు నాకు లేదు. గద్దించినవి ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా.
మీరు సిగ్గుపడవలసిన సంగతులేంది అతిశయిస్తున్నారు, ఇంకెవడు మీకు నేర్పిస్తాడు. చాలా గట్టిగానే అన్నాడండి. అలా అని ప్రభులో నుండి మళ్ళీ తిరిగి కట్టుటకు ఇప్పుడు మీరందరూ ఒక దగ్గరికి రావాలి. ఒక దగ్గరికి రావడానికి మళ్ళీ రూట్స్కి తీసుకెళ్తున్నాడు ప్రేమ. మళ్ళీ ఆ మొదటి స్థితికి తీసుకెళ్ళి ఒక నిత్యమైన కట్టడను మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఈ సంఘానికి. ఇదిగో మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ఇచ్చినంత మాత్రాన్ని మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు. ఎందుకు మెచ్చుకోవట్లేదు అని అంటే, ఇచ్చిన ఈ ఆజ్ఞలో కూడా మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే ఉండి పాలు పొందుకుంటారేమో. వద్దు. ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు మీరు? గొడవలు పెట్టుకుంటున్నారు, గ్రూపిజం, ఒకరికొకరు పట్టడం లేదు. పోనీ మీలో ఏమన్నా అంటే ఓన్లీ ఈ గొడవలు మాత్రమే కాదు, మీరెంత స్వార్థప్రియులు అయిపోయారు అని అంటే మీరు బీదల్ని కనికరించడం లేదు. చాలా ఇష్యూస్ అవుతున్నాయి మీ మధ్య. అందుకోసమే ముందు ఈ ఆజ్ఞ ఇవ్వడానికి ముందు వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్టేట్ని అటెండ్ చేస్తున్నాడండి, వాళ్ళలో ఉన్న స్థితిని చూపెడుతున్నాడు. ఈ స్థితితో మాత్రం ఎక్కడికి రావద్దు అంటే ప్రభు యొక్క శరీరం దగ్గరికి, రక్తం దగ్గరికి రావద్దు. ఏ ఉద్దేశంతో? చదువుదాం, ఇప్పుడు చదువుదాం. మళ్ళీ రండి, కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి. మీకు ఈ ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘం నందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు అది నిజం అనుకుని నమ్ముతున్నాను. రెండోది, మీలో యోగ్యులైన వాడెవడో కనపడినట్లు మీలో భిన్నాభిప్రాయంలో ఉండే ఒక మానవు మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తానే భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి గుణ్యను మరి ఒకడు మత్తుడవుతున్నాడు. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు గృహములు లేవా? మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చుకోను. ఫస్ట్ వాళ్ళలో ఉన్న ఒక స్థితిని అడ్రస్ చేస్తున్నాడు. మీలో ఈ గొడవలు ఉన్నాయి, ఈ గొడవలతో ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మీరు పాలు పొందొద్దు. బాగా వినండి. ఆజ్ఞకు ముందు ఒక సందర్భాన్ని అటెండ్ చేసిన తర్వాత ఆజ్ఞ ఏంటో రివీల్ చేస్తున్నాడు. ఇది ఇంపార్టెంట్, రాయబడింది మనకు అలానే. ఇది ఒక ఆజ్ఞ మీకు ఇస్తున్నాను, ఆర్డినరీది కాదు. ఇది నిన్ను ప్రభు వలన పొంది తిని, అదే చెప్పాడు. నేను ఇచ్చుచున్నాను, ప్రభు వలన పొంది తినని ఇంట్రడ్యూస్ చేయడానికి మధ్యలో ఒక దాన్ని అడ్రస్ చేశాడు. అందులో ఏముందంటే, మీలో గొడవలు ఉన్నాయి, గొడవలతో దేంట్లో చేయొద్దు, మీరు ప్రభు వల్ల చేయొద్దు. ఇది కాంటెక్స్ట్. ఇది చెప్పిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది అని అంటే, ఇదిగో నేను మీకు అప్పగించిన దాన్ని నేను ప్రభు వలన పొంది తిని. ఆయన అప్పగింపబడు రాత్రి ఏం జరిగింది అని అంటే, ఒక రొట్టెను తీసుకున్నాడు. ఇది మీ కొరకై ఇయ్యబడుతున్న నా శరీరం. సరే, కొరంథీలో అయితే ఫుట్ నోట్తో కలిపి విరవబడుతున్న పదాన్ని చేర్చారు. విరవబడుతున్నటువంటి పదాన్ని ఈ యొక్క విషయంలో స్థిరంగా తీసుకోవడానికి వీలు లేదు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే ప్రభువు శిలువలో వేలాడుతున్న ఘట్టంను గురించి ఒక లేఖనం నెరవేరిందని చెప్పబడిందండి. ఆయన ఎముకలలో ఒకటైనను విరవబడలేదు. సో ఈ వర్డ్ మనం స్కిప్ చేయొచ్చు. కొన్ని అనువాదాల్లో విరగొట్టబడినటువంటి విషయం ఉన్నా తెలుగులో ఇక్కడ ఉన్నది కదా అని చేర్చినా కూడా అంత స్థిరంగా తీసుకోవడానికి లేదు ప్రియమైన వాళ్ళు. సపోర్ట్ ఏం కావాలంటే లూకాసు వార్తలు మీరు చదివారనుకోండి, ప్రభురాత్రి భోజనం సందర్భం, మీ కొరకై ఇయ్యబడుతున్న నా శరీరం అంటాడు అక్కడ ఆయన. అది ఇంపార్టెంట్. సో ఆయన ఒక రొట్టెను తీసుకున్నాడు. ఇది మీ కొరకై ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయండి. వెంటనే ఒక పాత్రను తీసుకున్నాడు. ఇది మీ కొరకై చిందింపబడుతున్న నా రక్తం వలనైనా కొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడి. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇది స్థిరంగా వెంటనే నమ్మమని అన్నానండి, బట్ నన్ను మాత్రం చాలా మూవ్ చేసిందండి. ఇది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు నేను ప్రభు వాళ్ళని చూసిన కోణం వేరుగా ఉండే, దాని అండర్స్టాండింగ్ వేరుగా ఉండే, దాంట్లో నేను పార్టిసిపేట్ చేసే విధానం కూడా వేరుగా ఉండే. బట్ ఈ మంత్ నుంచి అయితే దాన్ని చేంజ్ చేసుకుంటున్నాను ప్రియమైన. రీజన్ ఏంటి అని అంటే, దాన్ని అండర్స్టాండ్ చేసుకుంది అయినా కావచ్చు, లేకపోతే దాంట్లో నేను పార్టిసిపేట్ చేసింది ఎలా ఉండేనంటే, ఈ వారం అంతా నేను తప్పులు చేశాను, అయోగ్యుడను, అపాత్రుడను, దీన్ని ముట్టుకున్నట్టుకైనా దీన్ని సేవించడానికైనా యోగ్యత లేనివన్నని విచారంతోనూ దుఃఖంతోనూ బాధతోనూ చేయి వేసేదండి. ఎస్, బట్ ఈ మంత్ నుంచి చేంజ్ ప్రియమైన వాళ్ళరా. ఇక నేను అలాంటి ఆచారంలో సాగదలుచుకోలేదు. ముందే చెప్తున్నాను, నాతో అగ్రీ చేయమని చెప్పను, బట్ బైబిల్ చూసినప్పుడు ప్రియమైన వాళ్ళరా నేను ఎందుకు మిస్ అవ్వాలి నా ప్రభులో ఈ సువాసనని. నిజంగా దీని విషయంలో ఒక సేవకు నేను నిజంగా దేవుని స్తుతించాను ఆ మాటలు దొరికినందుకు. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా. ప్రభు తన శరీరమును రక్తమును అడ్రస్ చేస్తున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక పండుగను తీసుకొచ్చి పరిచయం చేశాడండి. మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ పండుగ? పస్కా పండుగ. బాగా వినండి. ఇశ్రాయేళ్లకు నిత్య కట్టడగా తరతరములకు ఇచ్చినటువంటి
ఆ పస్కా పండుగ ఆచారం అనేది బాధకు గుర్తు కాదు. బాధకు గుర్తు కాదు. బాధకు గుర్తు కాదంటే బాధతో చేయమని కాదు, బాధ నుండి మీరు విడుదల పొందారు కదా, ఆనందాన్ని గుర్తుంది. మీరు చెప్పండి, 400 సంవత్సరాల ఐగుప్తులో ఉన్నారండి, కఠిన బానిసత్వం. రాత్రే దేవుడు విడిపించాడు అంటే అది ఆనందమా దుఃఖమా? ఒకసారి ఆలోచించండి. ఆనందమా దుఃఖం? ఆనందమే కదా. పోనీ ఆ డేని రిమైండ్ చేసుకుంటున్నారు అనుకోండి, సంతోషపడతామా దుఃఖపడతామా? సంతోషపడ్డా. ఇప్పుడు ఏంటి బ్రదర్, వారంతా పాపం చేసి వచ్చి మళ్ళీ సంతోషంగా చేయమంటావా? ఇదే మన దగ్గర ఉన్నట్టు క్వశ్చన్. నాకు మీకు తెలుసు ప్రియమైన వాళ్ళరా, ఏదో లాజిక్ కోసం అడుగుతున్నాం కానీ మన కాన్షియస్ చెప్తుంది కదా తప్పు క్వశ్చన్ అని చెప్తుంది కదా, అడగొద్దు. ఇక క్వశ్చన్ తప్పని మనకు తెలుసు, అడగొద్దు అంతే. సొలొమోను కూడా ఇది జ్ఞానయుక్తమైన ప్రశ్న కాదంటాడు ప్రసంగిలో. కొన్ని ప్రశ్నల దగ్గర లాజిక్ ఉంటుండొచ్చేమో అది అడగడానికి, కానీ అది జ్ఞానయుక్తమైన అయితే ప్రశ్న కాదు. మీరు నిర్గమకాండం 12 చదువుతున్నారు అనుకోండి, దేవుడు ఒక చెప్పాడు ప్రియమైన. తెలుగులో అయితే పస్కా పండుగ, ఇంగ్లీష్లో అయితే పాసోవర్. ఏంటి పస్కా అంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నేను చేశాను 9 అద్భుతములు చేశాను కదా, అయినా కూడా ఇంకా వదిలిపెట్టేటట్టుగా లేరు. లాస్ట్ అండ్ ఫైనల్ 10th వన్ చేస్తున్నాను. ఏం చేస్తాను అని అంటే ఐగుప్తులో ఉన్న తొలిచూలు సంతానం అంతటిని చంపబోతున్నాను. బట్ గుర్తుపెట్టుకోండి, వెళ్ళు మోషే, నువ్వు ఇశ్రాయేలు సంతతితో చెప్పు. ఏం చెప్పు అని అంటే, నేను పంపింపబోతున్న ఆ సంహారక దూత ఐగుప్తు దేశం అంతా సంచరిస్తుంది. ఆ సమయంలో నీ సంతతి వారు బయట ఉన్నారంటే నిశ్చయంగా చెప్తున్నాను, నీ సంతతిలో కూడా చచ్చిపోతాడు. కాబట్టి ఏం చెయ్యి, ఒక గుర్తుపెట్టుకో, ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించు, వెళ్ళి వాళ్ళ శక్తిని బట్టి పశువు పిల్లని తీసుకుంటారా, మేక పిల్లని తీసుకుంటారా, పక్షిని తీసుకుంటారా, తీసుకొని వాళ్ళు ఏం చేయాలంటే రక్తము తీసుకొని వారి ద్వార బంధముల మీద చిలకరించుకోవాలి. గుర్తది. దేని గుర్తు? వీరు కాపాడబడ్డానికి, ఆ రక్తం లేని వాళ్ళు సంహరింపబడ్డానికి గుర్తు, అంతే. ఆ రాత్రి ఏం జరిగిందో మనకు తెలుసు, చదివేశాం. దేవుడు ఏం చెప్పాడు అని అంటే, ఇది మీకు విడిపించిన దానికి నేను పెట్టి ఉన్నాను కనుక ఇది నాకు పస్కా. చదువుదాం, నిర్గమకాండం 12లో స్టేట్మెంట్లు చదివితే బాగుంటాయండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి మీరు వస్తే మనకు అధ్యాయం అంతలో అదే వివరణ కనపడుతుంది, దాన్ని ఏ విధంగా ఆచరించాలో. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడంటే ఇశ్రాయేళ్ళకి, ఇప్పటి నుంచి మీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను కనుక ఇక మీ ఇయర్ కూడా మీరు స్టార్ట్ అవుతుంది. న్యూ ఇయర్ కదా మీకు. ఈ న్యూ ఇయర్లో న్యూ మంత్ ఎప్పుడో తెలుసా? మీరు ఎప్పుడైతే పస్కా పండుగను మీరు ఆచరిస్తారో ఆ నెలే ఇక మీకు సంవత్సరమునకు మొదటి నెల, న్యూ బిగినింగ్ అండి వాళ్ళకి. అక్కడి నుంచి చూడండి, 12వ అధ్యాయము 14లో చదువుతున్నాను నేరుగా. నిర్గమకాండం 12వ అధ్యాయం 14లో అంటున్నాడు, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దినమగును, మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. అదే మొత్తం కింది చదివితే ఇదే మీకు మొదటి నెల అని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రియమైన వాళ్ళు, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇది పండగగా మీరు ఆచరించాలి. నిజంగా జాయ్ఫుల్ ఫెస్టివల్ అండి వాళ్ళకి అది. దేనికి? రేపు మీ కుమారులు వచ్చి అడుగుతారు. నిజమేనండి, ఏం చెప్పాలి చెప్పండి? లేకపోతే ఇలా ఆలోచించండి, కొంచెం సాడిస్టిక్ కూడా అవుతామండి ఇలా మనం చెప్తే. నిన్ను ఏది బాగా దుఃఖపెట్టేదో, ఏది నిన్ను బాగా విచారానికి కృంగదీసేది ఉందో దాన్ని నీ తరతరాల్లో నీ పిల్లలందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలని కట్టడి పెట్టాడు అనుకోండి, ఏమనాలి అలాంటి పర్సన్ని? ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడు ఎడవాలి ఈ దినం వచ్చిందంటే? ఈ ఏడుస్తున్నది ఇక నీ కొడుకు చెప్పాలి, వాడు కొడుకు చెప్పాలి, వాడు కొడుకు. మీరు ఏడుస్తూ ఉండడం అనేది ఇక మీరు అందరూ ఇలా చేయాలన్నారు. ఎలాంటి పర్సన్ ఆ వ్యక్తి? బట్ బాగా సంతోషంగా ఉండి, ఇది నీ కుమారుని చెప్పు, వాళ్ళ కుమారుని, ఇది తరతరములన్నీ ఇట్లా రిపీట్ అవుతుండాలి. అది చూడగలమండి ఇక్కడ. దేవుడు అంటున్నాడు, మీ ఆనందం తరతరాల్లో మాట్లాడుకోవాలి. రేపు నీ కుమారుడు వచ్చి అడుగుతాడు, ఏంటి నాన్న ఇది, ఎందుకు చేస్తున్నాం మనం ఇది? అడిగినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? మనల్ని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు దేవుడు. ఆ రాత్రి ఎంత జరిగిందో తెలుసా? ఒకవేళ ఈయన మొదటి జనరేషన్ అనుకోండి, ఆ రాత్రి మేము చూశాను రా. లేకపోతే ఇతను సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, మా నాన్న నాకు చెప్పాడు, వాళ్ళ నాన్న ఆయన చెప్పాడట. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? వాట్ ఏ ఫ్యామిలీ అంటే ఆ డేనే వేరు. మేబీ నన్ను క్షమించండి ఇలా అంటున్నందుకు, ఎందుకంటే ఆ అనుభవం నాలో కూడా లోటుగానే ఉంది. ఏంటి అంటే ఈరోజు ఒక ఫాదర్ కూర్చొని తన కొడుకుతో తన దేవుని అనుభవాలు పంచుకునేటువంటి దినములు కనపడటం లేదు. ప్రియమైన వాళ్ళరా, మీరు చూసారు ఎక్కడైనా అలా? రేర్ అండి. తన కుమారుని దగ్గర తీసుకొని కొన్ని అనుభవాలు పంచుకునేటువంటి దినాలు. ఏదో రిచువల్గా చేయమని నేను చెప్పను, కానీ ప్రియమైన వాళ్ళరా, ఒక్క దినం అని ఉంటే హౌ బ్యూటిఫుల్ అండి, అది ఎంత బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. తప్ప మేబీ అండి
ఇశ్రాయేల్ కంటే శ్రేష్టమైన వచ్చినాయని మనం ఆనందపడుతుండొచ్చు. ఏం చేస్తున్నాం చెప్పండి వాటిలో మనం? ఇలా ఆలోచిస్తేనండి చెప్పుకోవడం ముఖ్యమా, ప్రాక్టీస్ ముఖ్యమంటే ప్రాక్టీసే ముఖ్యం అంటాం కదా. నేను ఇంకా న్యూ ఇయర్లో ఒక మంచి డిసిషన్ తీసుకున్నాను. ఎవ్రీ మార్నింగ్ లేచి ఇక జిమ్ పోతున్నాను. చెప్పుకోవడం లేవుందండి, పోయి ప్రాక్టీస్ చేసినోడు కదా అవుట్పుట్ చూసేది. ఒకవేళ ఎవరికి మార్క్స్ వేద్దామంటే చేసేటోనికి వేయాలండి. మేబీ ఈ విషయంలో ఇశ్రాయేల్ చాలా ముందున్నట్టే ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు ఒక దినాన్ని తీసుకున్నారు, 7 దినాలు, మొదట్లో ఇది, చివరికి వచ్చరికి పులియన్ రొట్టెలు తినాలి. నిజంగా ఆ 7 దినములు ఆ ఆచారము, ఆ వాతావరణము, ఆ సెలబ్రేషన్, అవన్నీ జ్ఞాపకం చేసుకోవడం నిజంగా దేవుని యొక్క విధి తరతరముల నిలవడానికి ఆధారం ప్రియమైన వాళ్ళారా. అఫ్కోర్స్ ఇశ్రాయేల్ ఫెయిల్ అయ్యారు అనుకోండి, న్యాయాధిపతులు రాగానే ఒక మాట ఉంటుంది, యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరగని తరం ఒకటి ఎవరిది మిస్టేక్ చెప్పండి? అబ్సల్యూట్లీ ఫాదర్స్ అండి, అంతే కదా, ఫాదర్స్ది. రెండోది కూడా చెప్తాను, అమ్మాయి సేఫ్ అయిపోయామని మదర్స్ అనుకోవద్దు. ఫాదర్కు ఆ అట్మాస్ఫియర్లో ఇంట్లో క్రియేట్ చేయని స్థితి కూడా తప్పు, అంతే కదా. షేరింగ్ ఉందండి. మన ఒక ధర్మం గురించి చదువుతున్నానండి, వద్దు అంటే రాంగ్, తప్పు పర్స్పెక్టివ్ కాదు. భర్త పుణ్యం చేశాడు అనుకోండి, భార్యకి 50% వస్తుందట. మనం ఒక స్వామి చెప్తున్నాడు. అదే భార్య పాపం చేసింది అనుకోండి, ఐ థింక్ భార్య పుణ్యం చేస్తే భర్తకేం పోదటండి. మళ్ళీ ఏం చెప్పాడు అని అంటే, ఒకవేళ భార్య పుణ్యం చేసింది అనుకోండి, భర్తకేం రాదట. సంథింగ్ ఏదో జంపుల్గా చెప్పాడండి. నాకు నవ్వొచ్చింది అసలు. ఇదేం కట్టుబాటు, ఎలాంటి వాతావరణం అండి ఈరోజు మన ఇంట్లో ఉంది. కానీ దేవుడు ఒక కట్టడిస్తున్నాడు, ఇది మీకు గుర్తు. ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించారని గుర్తు. ఆ రాత్రి సంహార దూత మనల్ని దాటిపోయిందనడానికి గుర్తు. దేవుడు మనల్ని ఈ బానిసత్వంలో విడిపించి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా అయిన కానాన్లోనికి మనల్ని నడిపించాడని నన్ను గుర్తుగా జ్ఞాపకం చేసుకోమన్నాడు. అన్నీ కూడా విడుదలలో ప్రియమైన వాళ్ళ రెడెంప్షన్, విమోచనలు. దేవుడు అదే పండుగను గుర్తుగా తీసుకొని ఇప్పుడు నూతన నిబంధనలు అంతా చెప్తున్నాడు, ఇప్పుడు నా శరీరము నా రక్తము, నేనే పస్కా బలి పశువును. ఇది ఎత్తి మాట్లాడుతూ ఆ సేవకుడు నాతో చెప్పింది ఏమిటి అంటే, వర్తమానంలో ఎందుకు విడిపించి నేను పాపం యొక్క శిక్షాఫలంలో నుంచి, సాతాను యొక్క సామ్రాజ్యంలో నుంచి విడిపించిన ఈ కార్యమును బట్టి దుఃఖపడ్డం ఎందుకు నువ్వు? ఏమని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన వాళ్ళు? దీన్ని మేబీ ఇది కొంచెం మీకు హార్డ్గా ఉండుండొచ్చండి. స్వీకరించే మనసుతో ఉన్నారో లేదో నాకు కూడా తెలియదు ప్రియమైన. నన్ను ముందే ఈ విషయంలో నేను చెప్పుకుంటున్నాను, నేరుగా తీసుకోమని కూడా నేను అడగట్లేదు. ఒకసారి మీరు ఇలా ఆలోచించి చూడండి, ప్రభు యొక్క శరీరం రక్తం మనకేమని జ్ఞాపకం చేస్తుంది? పొందుతున్నప్పుడు మనకు ప్రతిగా శిలువలో మరణించి ఉన్నాడు. ఏమంటే పాపం యొక్క శిక్షాఫలం అంతా ఆయన భరించి ఉన్నాడు. నిత్య శిక్ష నుంచి మనల్ని తప్పించి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. సాతాను యొక్క రాజ్యంలో నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. మరణంలో నుండి జీవంలోనికి మనల్ని దాటించి ఉన్నాడు. ఇవన్నీ జరిగి ఉన్నాయండి. అనే శరీరము రక్తము మనకు జ్ఞాపకం చేస్తున్న సంగతులు ఇవి. ఎందుకు సంతోషపడకూడదు ఈ సందర్భం మన కళ్ళ ముందు ఉన్నప్పుడు? సంతోషం మన జీవితంను మారుస్తుంది ప్రియమైన వాళ్ళారా, విచారం కంటే ఎక్కువ. ప్రభు కూడా అండి సంతోషానికే కారకుడుగా ఉన్నాడు. చాలా ఇష్టమైన సందర్భం ప్రియమైన వాళ్ళారా. చాలా అనుకున్నాడట, తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఫాదర్తో కూర్చొని మాట్లాడి, అట్లీస్ట్ లోపలికి ఎలా చేయకపోయినా నీ ఇంట్లో మూలకుంటాను, అట్లీస్ట్ నీ ఇంట్లో ఒక దాసునుగా నన్ను ఉండనివ్వు. చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చండి ఆయన. ఈ మార్నింగ్ కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. ఇందులో పాలు పొందుకునే లోపు ఇది చెప్పాలి. ప్రిపేర్ అవ్వడం మంచిదే లేండి. కేర్లెస్గా రావడం కంటే కొంచెం భయంతో రావడం మంచిది. కానీ దీన్ని ఇచ్చిన దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? అవన్నీ మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదటండి. వెంటనే దాసుని పిలిచాడట. ప్రశస్తమైన వస్త్రం తొలగించండి, ఉంగరం పెట్టండి, పాదరక్షలు మార్చేయండి, కొవ్విన దూడను వధించండి, విందంతే. ఇంకా ఏం కన్వే చేయాలనుకుంటున్నాను తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఒక ఆజ్ఞ దగ్గరికి సంతోషంగా తేవాలనుకుంటున్నాను. ఒక ఆజ్ఞ దగ్గరికి సంతోషంగా. ఎందుకంటే యోహాను భక్తుడు అన్నాడు, దేవుని ఆజ్ఞలు భారమైనవి కావన్నాడండి. ఈ అరుదుగా చేయాలి, ఆచారంగా చేయాలి, లేకపోతే అప్పుడప్పుడు ఇవన్నీ ఒపీనియన్స్ రావడానికి రీజన్ ఏంటో తెలుసా? భారం చేసేసారు దీన్ని. నిశ్చయంగా భారం చేశారండి సంఘానికి. కానీ దేవుడు అలా చెప్పడం లేదు ప్రియమైన. ఇది నా ఆజ్ఞ. సంతోష హృదయం ఉంటేనే పాటించగలమండి దేవుని మాటని. నేను చెప్పాలనుకున్న మొదటి ఒపీనియన్ ప్రియమైన వాళ్ళరా ప్రభు యొక్క శరీరం పట్ల, అయ్యో ఆయన జ్ఞాపకం చేస్తుంది ఏంటో తెలుసా?
మన కొరకు ఇన్ని చేసి ఉన్నాడు, మనల్ని విమోచించి ఉన్నాడు, మనల్ని మరణంలో నుండి జీవంలోనికి తీసుకెళ్ళి ఉన్నాడు, దేవుని కుమారులుగా పిలువబడటకు అర్హత లేని మనల్ని ఇప్పుడు దేవుని పిల్లలు అవుటకు అర్హుల్ని చేసి ఉన్నాడు. ఇవన్నీ మనసుకు తెచ్చుకొని సంతోషంతో చేయవేద్దాం. నేను పాపం చేశాను, దుఃఖం ఉంది కదా అంటే క్షమాపణ అడుగుతున్నాం కదా ప్రియమైన, అడగటం లేదా? ఏమన్నా మీరు చెప్పండి, వర్షాకాలంలో మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా మన పక్క నుంచి ఇంకో వెహికల్ పోయింది, రోడ్డు మీద ఉన్న బురద మన మీద పడింది, ఏం చేస్తారండి ఇంటికి రాగానే? చెప్పండి ప్లీజ్. కడుగుతాం కదా. పోయి అఫీషియల్గా టైర్డ్ అయిపోయాను, ఇప్పుడు వెళ్ళి అర్జెంట్గా పడుకోవాలని ఆ మురికితో బెడ్రూమ్లో ఏం పడుకోం, క్లీన్ చేసుకుంటామంటే. సండే దానికోసం టైం పెట్టుకున్నాను, ఆ రోజు వీక్ ఆఫ్, మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీట్గా గడుక్కుంటాను అనుకుంటాం. నెవ్వర్ అండి. ఎంత వీలైతే అంత వీలు. పక్కన ఏమైనా ట్యాప్ ఉందని చూస్తాం, లేకపోతే బాత్రూమ్ ఉందని చూస్తాం, ఏదైనా సోర్స్ చూస్తాం. ఏది లేదంటే సంభవం దాన్ని కవర్ చేసుకొని ఇంటికి పోయి వెంటనే ఇంట్లో కూడా పోవండి, టక్కిన ట్యాప్ దగ్గరికి వెళ్తాం, క్లీన్ చేసుకుంటాం, ఆ తర్వాత ఇంట్లోకి వస్తాం. ప్రియమైన అది చేసి ఉండాల్సింది కదా మనం, అపరాధం చేసిన ప్రతిసారి. నిజమే కదా, అప్పుడే ఒప్పుకొని ఉండాల్సింది కదా. ఈరోజు ఒక హృదయం కావాలని కోరుకుంటున్నాను ప్రియమైన సంఘం ఎడల. ఈ ఆజ్ఞను మనం పాటిస్తున్నప్పుడు ఇది భారంగా మనం చూడొద్దు. నా ప్రభువు నా కొరకు చేసి ఉన్నాడని సంతోషంతో చేయి వేసే చోటు కావాలి. ఒక మాట చెప్తాను ప్రియమైన, విచారంతో బాధతో చేయి వేస్తేనే ఒక శక్తిని చూడగలుగుతున్నాం. ఒకరోజు సంతోషంతో చేయి వేసి కూడా చూద్దామండి, ఆ శరీరంలో రక్తం ఉన్న శక్తి ప్రభావం ఇంకెలా ఉంటుందో. నిజ ప్రియమైన వాళ్ళారా. కానీ కొన్ని కట్టుబాట్లు ఇచ్చి ఉన్నారు. కట్టుబాట్లు అనకంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ కొరంథీలోకి రండి, ఇంకొన్ని మాటలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా, కొన్ని చదువుకుందాం. కొరంథీలకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఓకే, ఆజ్ఞను వాళ్ళకు చెప్తున్నాడు, కానీ ఆజ్ఞ ముందు వాళ్ళకు ఒక పరిస్థితి ఉందని వాళ్ళకు మెన్షన్ చేశాడు కదా, ఆ పరిస్థితిని గురించి ఇంకా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అవి చాలా అవసరం. ఎందుకంటే ఓకే, సంతోషంతో మనం చేయవచ్చు, కానీ ఈ చెయ్యి వేయడానికి ఒక యోగ్యతను కోరుతున్నాడండి దేవుడు. ఒక వర్ది మేనర్ చూడాలనుకుంటున్నాడు మనలో. కండిషన్ కాదండి అది, షరతుగా కాదు, దాన్ని ఇప్పుడు మనం చూడాల్సింది యోగ్యతగా చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఏం కోరుతున్నావు దేవా నేను చెయ్యాలంటే? అందులో దానికి 2 విషయాలు చెప్తున్నాడండి. మొదటిది ఏమంటున్నాడు తెలుసా? పరీక్షించుకో, చెయ్యి వేసే ముందు పరీక్షించుకో. రెండోది ఏమంటున్నాడంటే నువ్వు విమర్శ కూడా చేసుకో. మేబీ నేను ఎలా అనుకుంటున్నాను, ఒకటి వేసే ముందు, ఇంకోటి వేసిన తర్వాత అని కూడా అనుకుంటున్నాను. పరీక్ష, ఏమని పరీక్ష చేసుకోవాలి? నేను ప్రభు యొక్క శరీరం నా రక్తం నా ముందుకు వస్తుందంటే నేను ఏమని పరీక్ష చేసుకోవాలి? ఒకవేళ అనండి ఇక్కడున్న సందర్భంతో మాట్లాడితే మాత్రం క్లియర్గా నేను చెబుతాను, మనకు మన తోటి అవయవాలతో ఏమన్నా విభేదాలు ఉన్నాయా పరీక్షించుకున్న బదులం ప్రియమైన వాళ్ళారా. రిలేషన్ ఏంటి మనతో, మన తోటి అవయవానికి? సంఘంలో మన మధ్య ఎటువంటి సంబంధం ఉన్నది, ఎటువంటి సహవాసం ఉన్నది? మనకు మన స్పర్ధలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా, హెచ్చుతగ్గులు ఉన్నాయా, గుర్తింపులు ఉన్నాయా? ఏంటి, ఏ మైండ్తో ఉన్నాం? లేదు అంటే మనమే రష్గా ఉన్నామా? ఓకేనండి, ఇది ఇంకొంచెం కష్టమైపోయిందండి ఇప్పుడు. ఎందుకంటే ఆనాడు దీన్ని పాటిస్తున్న విధి వేరుగా ఉండేయండి, ఇప్పుడు అది చాలా మారి మన దగ్గరకు వచ్చేసరికి వేరే అయిపోయిందండి. అప్పుడు ఎలా ఉండేయంటే లిటరల్గా మీల్స్ అండి ఆ రోజు. అవి ప్రభు యొక్క శరీరము రక్తం ఆ రోజు నిజముగా భోజనం ప్రియమైన వాళ్ళకి. ఇప్పుడు మనం వర్షిప్ అయిపోయిన తర్వాత మనం అటెండ్ అవుతాం, అలాంటి మీల్ అండి ఆ డేస్లో వాళ్ళకి. సో ఏమైపోయింది అని అంటే ముందు వచ్చేటోడు గాబరా తిన మొదలు పెట్టేశాడట. ముందు వచ్చినాడు, ఈరోజు టేస్ట్ బాగుంది, కర్రీస్ బాగున్నాయి, XYZ, మాకు కుమ్మేశాను రా బాబు. అలాంటి డేస్ ఏమైపోయింది? దాంతో ఏమైపోయింది అని అంటే వెనకొలకు లేకుండా పోతుంది. దట్టు అండి ఇంకేం జరుగుతుందటండి ఈ చర్చ్లో, బాగా ధనవంతులు ముందొచ్చి తింటున్నారటండి, పేదోళ్ళు వెనక్కి అయిపోతున్నారటండి. నిజమే, ఆనాడైనా ఈనాడైనా చర్చ్కి శోధన తప్పటం లేదు ప్రియమైన వాళ్ళరా. విచిత్రం అనిపిస్తుంది అండి మనకి. మీరు చూడండి, విచిత్రం, ఇన్యాక్టివ్ అండి. ఎగ్జాంపుల్గా చెప్తే ఇన్యాక్టివ్, చర్చ్లో ఒక బాడీ మెంబర్గా ఇన్యాక్టివ్ లిటరల్లీ. కానీ మీరు చూడండి కొన్ని సర్టన్ ఏరియాస్లో ఎంత యాక్టివ్గా ఉంటారంటే దూసుకొచ్చి ముందు మేమే అంటారండి. అందులో ఫస్ట్ ప్లేస్ దేని ఉండదంటే తిండిదే ఉంటుంది. నిజం, ఎంత ఇన్యాక్టివ్ పీపుల్లో తెలుసా? ఒంటరి అనిపిస్తుంది. అరే ఎలా తీసుకుంటున్నాం దీన్ని మనం? అదే మాట్లాడుతున్నారు పౌలు గారు. మీరు ఎలా ఉన్నారో తెలుసా? వెనక వారి గురించి విచారం చేయనంత దుస్థితిలో మీరు ఉండిపోయారు. దేవుడు ప్రభు అన్నాడు, ఇంకా పౌలు గారు అంటున్నారు, తిని మీ ఇంట్లో ఇల్లు లేవా? తింటానికి మీకు ఇల్లు లేవా? అడిగేశాడండి ఆయన. ఒకవేళ తినాలని ఉంది అని అంటే ఇంటికాడ ఆల్రెడీ తిని రా. మొన్న ఒక యూత్ పిల్లాడు చెప్తున్నాడండి ఇంటర్వ్యూలో వింటున్నప్పుడు, మీ టీనేజ్ అంతా మీరు ఎలా స్పెండ్ చేశారు, మీరు ఎలా గడిపేది అని అడిగితే ఆయన చెప్తున్నాడు, ఏమండి
ఈ పబ్బులు ఇవన్నీ చూడగానే వెళ్ళాలని ఆశ ఉండేది, కానీ వెళ్తే బిల్లు కట్టలేము. పోనీ ఉత్తిరిపోయి కూర్చుందామంటే ఉండనియరు కదా. ఏం చేసేవాళ్ళం అంటే మేము బయటనే బాగా తాగేసి కొంచెం గ్యాప్తో లోపల పోయేటోళ్ళం. 1-2 బీర్లు ఆర్డర్ ఇచ్చి ఇక గంటన్నర కూర్చొని ఆ కొంచెం తాగొచ్చేది. ఎందుకు తాగుతున్నారంటే లోపల పోయినాకండి కొంచెం తాగిన తర్వాత ఎట్లనో మా పానం అవ్వదు, ఆ మత్తులో 1కి 10 ఆర్డర్ ఇస్తాం, ఆ తర్వాత బిల్లు చూసి ఏదో అయిపోద్ది. అందుకని ఏం చేసేటోం, బయట తాగేసి లోపల పోయి కొంచెం తాగేటోళ్ళు. అరే భలే ఉంది అనిపించింది. సిగ్గు కలుగుటకు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రేమ ఇంట్లో నన్ను తినరండి, మీరు ఇంట్లో నన్ను తినరండి. ఇది ఓన్లీ కొరంది కాంటెక్స్ట్ అండి. అయ్యో మన మీల్ గురించి చెప్తుంది కాదు, మీరు దాన్ని ఇంకోలా తీసుకోవద్దు, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మారింది, మనం బల తీసుకునే విధానమే మారింది. విధానం అయితే ఫిజికల్గా ఒక స్ట్రక్చర్ మారి ఉండొచ్చు, కానీ ఆ స్ట్రక్చర్ ఎడల మనకు ఉండవలసిన వ్యక్తిత్వం, అటిట్యూడ్ మాత్రం మారద్దు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు అంటున్నాడు పరీక్ష చేసుకోండి. ఎలా ఉన్నాం మనం చర్చ్లో? ప్లీజ్ 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 ఎలా ఉన్నాము? సమాధానంగా లేనమంటే చాలా కష్టమైన చోట నిలబడ్డాం. ప్రియమైన వాళ్ళారా, ఒక సేవకుడు అన్నాడండి, చర్చ్లో ఉన్నట్టండి ఎన్నో అంటే టూ మెనీ వాల్స్ అటండి, అన్ని గోడలు నిర్మింపబడుతున్నాయట తప్ప బ్రిడ్జిలు నిర్మింపబడతలేవు అన్నాడండి ఆయన. నిజమే అనిపించిందండి. అన్ని గోడలండి, మాట్లాడే దగ్గర వీళ్ళతో నాకు గోడ, పలకరింపుల దగ్గర వీళ్ళతో గోడ, కలిసి పనిచేసే దగ్గర వీళ్ళతో ఇంకొక గోడ, అన్ని గోడలేనా మన చుట్టూ? ఇదొద్దు 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 ఇదొద్దు, అన్నీ అడ్డులే. ఏది వాళ్ళతో కలిసి ఉండడానికి మన మధ్య బ్రిడ్జ్ లేదండి. పౌలు నేను మెచ్చను, మీకు ఒక ఆజ్ఞ ఇచ్చుచు మెచ్చుకుంటాను అనుకుంటా, నేను మెచ్చుకోను మిమ్మల్ని, ఎందుకంటే అసలు దీన్ని చెయ్యవలసిన రీతిగా చేయటం లేదు. 11 చెప్పడానికి ముందు 10లో ఒక మాట చెప్పాడు. ఒక మాట, ఆ మాట కూడా చదువుదాం చూడండి. సందర్భం వేరు, విగ్రహాలతో సరిపోలుస్తూ రాస్తున్నా కూడా ఒక అద్భుతమైన మాట రాసి ఉన్నాడు. మాట మీరు చూడగలిగితే 10వ అధ్యాయం, కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 16 నుంచి నేను చదువుతున్నాను. 16 నుంచి మీరు చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. ఫుట్ నోట్ వర్డ్ సూపర్ అండి. ఇక్కడ మాత్రం తీసుకుందాం. ఏమనుంది? విచారపు పాత్ర అని ఉందా? ఏమనుంది చూడండి. మీతో అన్నాను కదా, సంతోషంతో స్తుతించు స్తుతి పాత్ర ఇది. ఈ మాట చూసిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది ప్రియమైన వాళ్ళారు. అవును, నా ప్రభు నా కొరకు చేసిన దాంట్లో నేను ఆనందంగా పాల్పొందుతాను. అందుకోసం అంటాను, చదువు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పొందుచున్నాము. రొట్టె ఒకటే గనక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కలిపేదండి మరింతగా ఇందులో పాలు పొందుకున్నాను, ఎందుకంటే మరింతగా కలుసుకొనుటకు. విడిపోయి ఇందులో పాలు పొందుకుంటే కలవలేం ప్రియమైన వాళ్ళారా. చేసి కూడా ప్రయోజనం ఏమన్నా లేదు కదా. పేపర్ చినిగిపోయింది, సీరియస్గా గ్లూ కొనుక్కొచ్చారు, షాప్కి వెళ్ళి అంటించారు. అంటుకుంటుందని తెల్లారి స్కూల్కి తీసుకెళ్దాం అనుకున్నారు, ఓపెన్ చేయగానే చినిగిపోయింది అనుకోండి. మళ్ళీ అమ్మిన షాపు అని మామూలు తిట్టమండి. ఫేక్ ఇక్కడ ప్రభు యొక్క శరీరము రక్తం ఫేక్ అవ్వడానికి రీజన్ ఎవరు? ఒకసారి ఆలోచించండి. నాణ్యత లోపం కాదు ప్రియమైన వాళ్ళ. మన ఒకటి చదివానండి నేను, చాలా షాకింగ్. వరల్డ్లోనే రిచెస్ట్ ఏమనాలి ఒక విందండి. ఐ థింక్ రాజు మళ్ళీ మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. $100 మిలియన్ చేసేటట్టు విందు. 10 మంది రాజులు 10 మంది రాణులు, వచ్చింది 20 మంది. 20 మంది తినడానికి ఆ రాజు ఖర్చు పెట్టింది ఎంత అంటే అక్షరాల 834 కోట్ల 3 లక్షల సంథింగ్ అట్లా వచ్చిందండి క్యాలిక్యులేట్ చేస్తే. ఎంత ఖర్చు పెట్టాడు? 834 కోట్లటండి విందుకు. ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? ఆ విందు వాల్యూ చేయించాడు ఆయన కదా. మీరు చెప్పండి దీనికి విలువ ఎంత? పేతురు గారు అంటాడు ప్రియమైన, ఏమంటాడు తెలుసా? మిక్కిలి వెలగలిగిన, మనము క్షేమైపోయే బంగారము వెండి వెలగల రాళ్ళు వాటితో కాదు ఈరోజు మనం విమోచింపబడింది. మిక్కిలి విలువైన అమూల్యమైన రక్తం చేత మనం విమోచింపబడి ఉన్నామని ఎరగమా? విలువ లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఫేక్ అవుతుంది మరి? ఇంత ప్రశస్తమైనటువంటిది ఎందుకు ఫేక్ అయింది మనలో? లోపం మనదే, అతకాలన్న మనసు లేదు. గోడలు మన చుట్టూ, గోడలు. ఒక నిర్ణయం తీసుకుందాం దేవుని సన్నిధిలో, నేను వీటిని వదిలిపెడతాను, ఇక గోడలు కట్టించాలి, ఇక బ్రిడ్జెస్ కడతాను. కొన్నిసార్లు మనం తగ్గాల్సి ఉండొచ్చు, కొన్నిసార్లు మనం కోల్పోయాల్సి, కొన్నిసార్లు మన ప్రయారిటీస్ వదులుకోవాల్సి ఉండొచ్చు. ఎన్నో ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. మన గురి కలుసుకున్నట్టయితే పౌలు గారు అదే రాస్తున్నారు. మీకు అంతగా ఇబ్బంది ఉందంటే పోయి ఇంటికి పోండి, ఇటుపోయి తినండి మీరు. కానీ ఏం చేయదు, మీరు మాత్రం
మిమ్మల్ని మీరు పరీక్షించుకొనకుండా చేయొద్దు. చదువుదాం ఆ మాటలు. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 11వ అధ్యాయం 25 నుంచి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఖచ్చితంగా ఉంది ప్రియమైన. తీసుకున్నప్పుడెల్లా, తీసుకోకపోతే అసలు ప్రచురణనే లేదు. ఏంటి మనం ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్గొంది ప్రచురించేదేంటి? మనం పబ్లిష్ చేస్తున్నామటండి ఒక విషయాన్ని. ఏం పబ్లిష్ చేస్తున్నామో తెలుసా? అవును, నేను అంగీకరిస్తున్నాను, నా నిమిత్తం ఇదంతా నా ప్రభు తన ప్రాణం పెట్టి చేసి ఉన్నాడని మనం పబ్లిష్ చేస్తున్నట్టు ప్రియమైన. పాలు పొందుకుంటున్నప్పుడల్లా తిరస్కరిస్తే ఒప్పుకున్నట్లే కదా. తిరస్కరిస్తే ఒప్పుకున్నట్లేనండి. కానీ పాలు పొందుకుంటే ఏమంటున్నాడు తెలుసా? మీరు ప్రచురిస్తున్న వారు అవుతారు. పబ్లిక్ వెళ్ళి బయట చెప్పే దాని గురించి కాదండి. మీరు తీసుకున్నప్పుడెల్లా ఆ రైట్ మూమెంట్లో ఆ రైట్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. మీరు తీసుకున్నప్పుడెల్లా నన్ను ప్రచురించదురు. ఆ తర్వాత అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా, 26 నుంచి మళ్ళీ చదువుతున్నాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ఏంటి ఇక్కడ అయోగ్యం? ఈ చర్చలో ఉన్న గొడవలను చూస్తే తెలిసిపోతుంది. విరోధాలు, విభేదాలతో ఒక దగ్గరకు వస్తున్నాం. అసలు ఇందులో చేసేదే మనం ఒక దగ్గరకు అయితే నీకు విడిపోయి వచ్చి చేసి ఏం సాధిద్దాం? ఇందులో అయోగ్యత తప్ప యోగ్యత ఏమన్నా ఉందా? అందుకోసం అంటున్నాడు 28లో, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగలను. ఫస్ట్ ఇది ఉంది అంటే అడుగుదామండి. ఓకే, మధ్యలో సడన్గా వచ్చేసి దగ్గరికి వచ్చేసి సిస్టర్ సారీ అని చెప్పి పోయి కూర్చున్నటువంటి సిచ్యువేషన్ కలగకపోవచ్చు. ప్రాక్టికల్గా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. చేస్తే గొప్పలండి, మాకు ఆదర్శప్రాయాలు. బట్ అలా లేకపోతేనండి దేవుడు మనకు గుర్తు చేసినప్పుడు మనం ఖచ్చితంగా క్షమాపణ అడగబద్దలం ప్రియమైన వాళ్ళారా. నిజం, మనం క్షమాపణ అడగాలి. ఓకేనండి, వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. దేవుడు చూసుకుంటాడండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? నాయన నువ్వేం కంగారు పడు, ఒక దినమును నియమించి ఉన్నాను, పగ తీర్చుకోవడం నా పని. నువ్వు సారీ చెప్పేశావు, నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యావు. నిన్ను ఫర్గివ్ చేయకుండా ఇప్పుడు అతనేమయ్యాడు నీకు ఎనిమి. నీకు మాత్రం ఎనిమి కాదు, నాకు కూడా ఎనిమియే. ఆ డే నేను చూపిస్తాను, నన్ను చూపిస్తాను, అతనికి నిశ్చయంగా చూపిస్తాను నేనేంటో. పగ తీర్చుట నా పని. ప్రభు వచ్చే వరకు దేని గురించి తొందరపడి తీర్చకండి. ఇది ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏమంటున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళారు, ఇంకా వాళ్ళది 29 ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఒకవేళ అయోగ్యమైన మనసుతో చెయ్యి వేస్తే అది జరుగుతుంది ఏంటంటే మేలు జరగకపోగా మరింత కీడు చేకూరుతుందట. చూడండి, యోగ్యంగా చేయి వేసి ఉంటే కలిగే మేలు ఏంటంటే మరింతగా మనం ఐక్యమత్యంలోనికి వచ్చేవారము. అయోగ్యంగా చేయి వేసినందుకు ఏం జరిగింది? ఇంకా విభేదాలు. ఇక్కడ విభేదాలు రేపు దేవుని ముందు కూడా శిక్షక పాత్రలం. అదే అన్నాడు కదా, మళ్ళీ 29 చదువుతున్నాను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఏం కలుగుతుందట? కింద అంటున్నాడు కొన్ని మాటలు. ఇందువలనే మీలో కొందరు కాదట, అనేకులు బలహీనులుగా ఉన్నారు, రోగులుగా ఉన్నారు, నిద్రించుచున్నారు. ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతున్నారట అండి, స్పిరిచువల్ కూడా ఎఫెక్ట్ అవుతున్నట్టు మనం. ఫిజికల్గా, స్పిరిచువల్గా. నాకు తెలియదు ప్రియమైన వాళ్ళరా, ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఏమో మనకు అంత బ్రాడ్ వ్యూ లేక చూడలేకపోయి ఉండొచ్చు, కానీ నాకు అనిపిస్తుంది మన సంఘంలో కొన్ని స్వస్థతలు ఏక మనసుతో ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందుకున్న ఆ సహవాసమును బట్టి కూడా మనం పొందుకొని ఉండొచ్చు అండి. అంత షూర్గా ఎలా చెప్తున్నాను ఈ మాటను బట్టి, నిజం. అందుకోసం ప్రియమైన వాళ్ళరా, స్వస్థత ఉందంటే ఎక్కడికైనా పోతాం కదండి. ఎవ్రీ సండే ఇక్కడ హీలింగ్ ప్రోగ్రామ్ ఉందండి, ఉంది. ఒక ఏక మనసుతో వచ్చి ఇందులో చేయి వేస్తే ప్రియమైన వాళ్ళరా మన రోగం నుండి విడుదల ఉంది. నాకు తెలియదండి ఏ రోగాలు తప్పాయి చెప్పు బ్రదర్, నాకు అదంతా ఇప్పుడు అండి ఈ రోగం తప్పింది అని టిక్ పెట్టుకోవడం కంటే నేను హీల్ అయ్యాను, హెల్దీగా ఉన్నాను ఫీల్ అయితే చాలండి. ఏది బెటర్ చెప్పండి? ఈ లిస్ట్ అవును కావాలి. వచ్చింది పోయింది, పోతే పోయింది. ఇప్పుడు ఎలా ఉన్నాను? హెల్దీ అండ్ ఫిట్గా ఉన్నాను, నాకు అది చాలు. ఏమంటే ఆయన అంటున్నాడు బలహీనులుగా ఉన్నారట, రోగులుగా ఉన్నారట. మూడో మాట అన్నాడు నిద్రించుచున్నారు. దాని అర్థం అండి అంటే స్పిరిచువల్ ఇన్సెన్సిటివ్ అన్న పదం చెప్పడానికి ఇష్టపడతానండి. ఇక్కడ నిద్రించుచున్నారు, మరణానికి రిఫరెన్స్కి ఎక్కువ వాడుతుంటాడు నిద్రని. ఏ విషయంలో మరణపు స్థితిలో ఉన్నామంటే
అంటే ఆత్మ సంబంధమైన విషయంలో మృదుత్వంను కోల్పోతున్నాం మనం, స్పిరిచువల్లీ ఇన్సెన్సిటివ్గా తయారవుతున్నామండి. కొరింథీ 2వ పత్రికలో చూడండి ఒక మాట ఎలా ఉందో. కొరింథీలకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయం, కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, ముగించేస్తాను నేను. కొరింథీలకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయం మీరు చూడండి. 2-3 వాక్యాల నుంచి చదువుతున్నాను. 2-3 వాక్యాలు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, ఈ పదాలు క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోయేమోనయో భయపడొచ్చున్నాను. ఎలాంటి ఫేజ్లోకి నెడుతుందో తెలుసా చర్చ్ని? యేసుక్రీస్తు విషయంలో ఆ సరళత నుండి, ఆ మృదుత్వం నుండి, ఆ పవిత్రత నుండి మనం పడగొట్టేస్తుందటండి. వాడి శోధన ఎలా ఉంది అంటే, యేసుక్రీస్తు విషయంలో మనం చాలా గట్టిగా అయిపోవాలి, కఠినం కావాలి. వీళ్ళు సరళంగా ఉండొద్దు, మృదువుగా ఉండొద్దు, అంటే సెన్సిటివ్గా ఉండొద్దు దేవుని విషయాల్లో. దేవుడితో ఒకటి వెంటనే కనెక్ట్ అయిపోయి దాన్ని వెంటనే విధేయత చూపించాలంత సెన్సిటివ్గా ఉండొద్దు. వీళ్ళు ఎలా ఉండాలి? హార్డ్ అని అయి కూర్చోవాలి. చెప్పుకున్నట్టు చెప్పుకుంటారులేండి వాళ్ళు, అంతే. వాళ్ళ పరిస్థితులు నా పరిస్థితుల్లో ఒకట హార్డ్నెస్ అండి వచ్చేసింది. ఈరోజు అది మన దగ్గర దాకా వచ్చేసి రెస్పాండ్ అవ్వటం లేదండి. సిక్ అమ్మయ్య మంచిగా అయిందిలే సిక్. మన మైండ్ అది లాస్ అయ్యారట, మంచి పని అయింది, ఇప్పుడు తెలిసి వస్తుంది. ఎక్కడున్నాం చూడండి ప్రియమైన వాళ్ళ. ఇలా మాట్లాడుకుంటే తెలుగులో అంటారు, కడుపు చెప్పుకుంటే కాళ్ళ మీద పడ్డది అన్నట్టు చాలా బయటకు వస్తాయి. కానండి మన మనసు బాగాలేదు, ప్రభు అలా కోరుకోవటం లేదు మనల్ని సంఘంగా దగ్గరగా ఉండమంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. అయోగ్యంగా వేశారా? బలహీనత, రోగగ్రస్తులు, ఆత్మ సంబంధ విషయంలో ఎంత కఠినత్వమైన స్థితిలోనికి జారిపోయే స్థితి. బట్ యోగ్యమైన మనసుతో వేశారా? ఏమండి, క్రీస్తులో ఉజ్జీవం కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. రోగం నుండి స్వస్థత కనపడుతుందండి. దేవుని విషయంలో షార్ప్నెస్ కనపడుతుందండి. ఎంత క్విక్గా రెస్పాండ్ అవుతుంటామంటే కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు కూడా వీళ్ళు ఎందుకు ముందు ఉంటారు? వాళ్ళు షార్ప్గా ఉన్నారు అంతే. దేవునిలో వాళ్ళు షార్ప్గా ఉన్నారు కనుక క్విక్గా ఉన్నారు అంతే. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని ఉంటుందండి సామెతలో, అందరికీ దొరికేది కాదు అది. సెకండ్ థింగ్ మూవ్ ఆన్ అవుతున్నాను, ముగించేస్తాను ప్రియమైన వాళ్ళు. మళ్ళీ కొరింథీయులకు రాస్తున్న 1వ పత్రిక 11లోనికి మీరు వస్తే 11:31 చదువుతున్నాను. 11:31 రెండో విషయం ఏమంటున్నాడంటే, మొదటిది తను పరీక్షించుకోవాలన్నాడు, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అన్నాడు. రెండోది ఏమంటున్నాడు చూడండి, అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక ఎందుమో. ఏంటి ఈ మాట యొక్క అర్థం? ఇలా మాట్లాడిన తర్వాత మన స్థితి ఏంటో మనం చూసుకొని దేవునికి మనల్ని అడ్మిట్ చేసుకునేటువంటి స్థితిలోకి రావాలి. నేనేంటో నాకు తెలిసిపోయాను దేవా, ఈరోజు నీ మాటలో నా స్థితి కనపడింది, నా లోపం నాకు కనపడింది, నాదే తప్పని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను సరిచేయమని నిన్ను అడుగుతున్నా. మనల్ని మనం విమర్శ చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఏమంటున్నాడు, రేపు నీకు తీర్పు లేదు నాయన, నేను ఎక్స్క్యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడనే నువ్వు మార్చుకున్నావు కదా, ఈ అగ్రిమెంట్తో ఉందామండి దేవునితో, ఈ ఒప్పుకోలతో చేయవేద్దాం ప్రియమైన వాళ్ళారా ప్రభు యొక్క శరీరంలో రక్తంలో. బట్ బాగా వినండి, ప్రభు మన ఎడలు చేసిందని ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో గుర్తు చేస్తుంది ప్రతి ఆదివారం మనకు. ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళారా, నాలో కూడా కొన్ని సంవత్సరములు అది సాగలేదు, బట్ ఇప్పుడైతే అది ఉందండి హృదయంలో. అవును, నిజంగా నా ప్రభు నా కొరకు ఇది చేసి ఉన్నాడు. ప్రతి వారము దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒక విషయం చెప్పండి, మనం బ్లెస్డ్ అండి. ఎవ్రీ సండే ఉన్నది. కొన్ని చర్చెస్లో అండి మంత్లీ వన్సే, కొన్ని చర్చెస్లో 3 నెలలకు ఒకసారి, కొన్ని చర్చెస్లో సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి అనిపిస్తే పెట్టుకుంటారట. ఓ యా, ఎంత దూరం వెళ్ళిపోయారు ఇటు వీళ్ళంతా. మనం బ్లెస్డ్ ప్రియమైన వాళ్ళ. ఎవ్రీ వీక్ అండ్ ఫ్రీ హెల్త్ క్యాంప్ అవుతుంది ఇక్కడ స్వస్థత పొందడానికి. వద్దామండి ఒక మంచి మనసుతో, సహోదర ప్రేమతో, ఏక మనసుతో, అనురాగంతో వచ్చి ఇందులో పాల్పొందుకుందాం ప్రియమైన వాళ్ళారా. మన దేవుడు మనల్ని క్షమించుటకు ఇష్టంగా ఉన్నాడు. కానీ పరీక్ష చేసుకుందాం ఎక్కడున్నాం. రెండోది, మనకు తెలియగానే దేవుడు మనతో మాట్లాడగానే మనమే జడ్జ్ చేసుకుందామండి. ఇది నువ్వే, ఇది నేనే, ఇలా ఉండకు, ఇలా ఉన్నావు, ఇలా ఉండద్దు. ఎంత బ్లెస్సింగ్ అన్నాడు. కిందకి వచ్చారు ఆ మాటలు చదివి ముగించేస్తాను. 31-32 అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకయిందుము, మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. రేపటి రోజున మనల్ని దేవుడు వచ్చేయంటాడు, ఇక నిన్ను నువ్వు శిక్షించుకున్నావు కదా, దట్ మీన్స్ మార్చుకున్నావు కదా,
మారాలంటే చిన్నదేం అవ్వదండి, గాయాలవుతాయి, మానసికంగాను శారీరకంగాను. చాలా మనల్ని మనం తగ్గించుకుంటాం ప్రియమైన. అందుకోసం కాబట్టి సహోదరులారా, భోజనం చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకడు కనిపెట్టుకొని, ఎందుకు చెప్పాడు చెప్పండి కన్క్లూజన్లో? ఇప్పుడు మనల్ని ఏం చూసుకోమంటున్నాడు చెప్పండి? ఇక్కడికి రాగానే మీరు ఒకరినొకడు కనిపెట్టుకొని ఉండండి. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, నో, వాళ్ళతో నేను ఎలా ఉన్నాను, వీళ్ళతో నేను ఎలా, అది కనిపెట్టుకోండి. అప్పుడు ఇందులో ఉన్న జీవం మన ఎందుకు క్రియ చేస్తుంది ప్రియమైన. చాలా కృతజ్ఞత కలిగి ఇక ప్రభులో నిరంతరం సాగడానికి నిత్య గుర్తుగా ఉంది. నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను ప్రభు నా ఎడలు చేసిన వాటికి కృతజ్ఞతను అని అంటే, చాలా గొప్ప వాటి మీద మైండ్ పెట్టుకున్నామండి. హెచ్చైనవి కోరుకుంటున్నాం, ఖచ్చితంగా పడిపోతామండి. నిలబడడం పొందుకో అంతకన్నా. బట్ ఈరోజు ఈ మనసుతో చూద్దామండి, సంతోషమైన హృదయంతో. ప్రభు నా కొరకు నువ్వు చేసి ఉన్నావు, నన్ను విమోచించి ఉన్నావు, విడిపించి ఉన్నావు, మరణంలోని జీవనంలోని తెచ్చి ఉన్నావు, ఇదంతా నాకు చేసి ఉన్నాను. సంతోషంతో ఈ స్తుతి పాత్రలో చేయవేద్దాం. పరీక్ష చేసుకుందాం ఎలా ఉన్నాం సహోదరులతో. ఒకవేళ కుయుక్తులతో చెడు ఆలోచనతో ఉంటే విత్డ్రా అవుదామండి, వెనక తీసుకుందాం, ఇక మానుకుందాం, వాటి పట్ల మన ఉద్దేశంలను మార్చుకుందాం. ఒకవేళ దేవుడు గట్టిగా మనకు గుర్తు చేసినట్లుండే మనల్ని మన తీర్పు తీర్చుకుందాం. ఆ ఈడియట్ నేనే, అంతే, నేనే అది చేసింది, నేనే అంటే నేనే ఒప్పుకుందాం ప్రియమైన వాళ్ళ. దీని నుంచి వెనక తీసుకుందాం. ఇందులో ఉన్న జీవం మనం ఎందుకు క్రియ చేయాలి.